Good నవీన్ evening, గారు sir. పరిచయం చేసినట్టు Good evening, sir. I am Ram Mohan Namile, retired chief manager Indian Bank. నేను మామూలుగా పరిచయం చేసుకునేటప్పుడు సరదాగా హ్యూమరస్ గా ఐ కీప్ టెల్లింగ్ రామ్ మోహన్ నమిలే 68 నాట్ అవుట్. ఐ థింక్ యూ అండర్స్టాండ్ బై వాట్ ఐ సే. ఇందాక నవీన్ గారు చెప్తూ నేను రిటైర్ అయ్యి కూడా 8 years అయిందన్నారు. బ్యాంకుల్లో కమర్షియల్ బ్యాంక్స్ నేషనలైజ్ బ్యాంకుల్లో 60 is the age for retirement. వీడియో మ్యూట్ అయింది సార్, వీడియో ఆఫ్ అయింది ఎందుకు? Am I audible? Sir, audible. Video is sir, my video is stopped. Why? Just a moment, sir. Naveen gar, yeah, video is stopped. You can just check. Just a moment, sir. Just a moment, sir. I am checking. Okay, fine. Okay, Start sir. my video. Fine. Now fine. Right. Okay. Okay. So I keep telling that 68 not out means still I am, as Naveen garu cheppinattu, I am still active. But how long one is expected to be active? అంటే ఈ హెల్త్ వెదర్ ఫిజికల్ ఆర్ మెంటల్ వ్యక్తిగతమైనది, ఎవరిది వాళ్ళకే సంబంధించింది. కానీ ఐ షేర్ వన్ థింగ్, వి ఆల్ బికమ్స్ మేజర్ ఇన్ లైఫ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 18 కదా. ఆల్ దట్ వి నో ఇట్. యూ రివర్స్ దట్ నంబర్, 18 ని రివర్స్ చేస్తే యూ గెట్ 81. యూ సబ్ట్రాక్ట్ 18 ఫ్రమ్ సార్, మిగిలిన వాళ్ళని మ్యూట్ చేయొచ్చు కదా. ఐ థింక్ సమ్ నాయిసెస్ ఆర్ కమింగ్, అది ఒకసారి చూసుకోండి. 81లో 18 తీసేస్తే యూ గెట్ 63. అంటే 18 ఏళ్లకు లీగల్ గా ఒకరు మైనారిటీ తీరి మేజర్ అయ్యి వాళ్ళ లైఫ్ ఛార్జ్ వాళ్ళు తీసుకున్నప్పటి నుంచి మొదలుపెట్టి నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారంగా 63 ఏళ్ల భావి జీవితాన్ని అప్ టు 81 years, 81 years తర్వాత కూడా వాడు జీవించి ఉండొచ్చు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ మనకి 2 దశలు ఉంటాయి. ఒకటి వి రిటైర్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 60. మనము పబ్లిక్ సర్వీసెస్ లో ఉంటే, ఏ ఉద్యోగంలో ఉన్నా, ప్రైవేట్ సెక్టర్ అయినా పబ్లిక్ సెక్టర్ అయినా కూడా 60 ఏళ్ళకి రిటైర్ అవుతాము. ఏ ఉద్యోగం లేకపోయినా కూడా 60 ఏళ్ళనే ప్రాతిపదికగా తీసుకునేసి నార్మల్ గా వి ట్రై టు రిటైర్ అండ్ బీ ఎట్ హోమ్. అప్పటికి ఎనర్జీ మిగిలితే వి మే టేకప్ సర్టన్ పార్ట్ టైమ్ అసైన్మెంట్స్ లైక్ వాట్ ఐ ఆమ్ డూయింగ్. ఇది రిటైర్మెంట్ ఎట్ 60. కానీ ఇంకా మనకి ఎనర్జీ స్ట్రెంగ్త్ మిగిలి ఉంటుంది కాబట్టి అండర్ 21 years, 81 years వరకు వీ కెన్ స్టిల్ డూ సంథింగ్ అండ్ కాంట్రిబ్యూట్ టు ద సొసైటీ. మన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అయిపోతే we can contribute to the community or the society from which we have drawn in the past during our formative stages. మనం చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ కానీ సొసైటీ నుంచి కానీ మనం డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా బెనిఫిట్ ను డ్రా చేస్తున్నాం కాబట్టి we can pay back them in whatever way we can. So that is how I look at it. Now I'll come to the proper topic, stage fear. ఇది EPS group కనుక EPS stands for effective public speaking. Speaking ఉంది, టాకింగ్ ఉంది, లెక్చరింగ్ ఉంది, ప్రొఫెసింగ్ ఉంది. మీరందరూ దయచేసి all of you should keep your notebook with you. I always keep your notebook with me, even when I am talking. నేను మాట్లాడుతున్నప్పుడు కూడా మీతో ఐ విల్ బి కీపింగ్ ఏ నోట్ బుక్. ఏదైనా మంచి పాయింట్ నాకు తట్టినా మీరు అందించినా కూడా ఐ విల్ బి మేకింగ్ ఏ నోట్ ఆఫ్ ఇట్.
దట్ ఈస్ one thing. Kindly keep noting and also keep charting. మీకు స్టేజ్ ఫియర్ కి సంబంధించి ఏ డౌట్ వచ్చినా కూడా మీరు చార్ట్ లో పెడితే చార్ట్ విల్ బి సీయింగ్. నేను లెక్చర్ ఇస్తున్న సందర్భంలో కానీ చివరిలో కానీ నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు నాకు చార్ట్ ఎదురుగా ఇఫ్ ఇట్ ఈస్ స్క్రోలింగ్ చార్ట్ I can pick up and answer your queries. Feel free to ask any query relating to stage of fear. Then what is fear? నేను బ్రహ్మయ్య గారితో మధ్యాహ్నం మాట్లాడుతున్నప్పుడు మార్నింగ్ 7 AM టాక్స్ లో మీలో ఎంతమంది వింటున్నారో తెలీదు, కుదిరిన వాళ్ళంతా వినండి. అది టుడే ఇస్ ద థర్డ్ డే. నేను నిన్న సెకండ్ డే రోజు ఐ వాజ్ ద ఫస్ట్ స్పీకర్ టు స్పీక్ ఆన్ ఫియర్ అండ్ యాంగ్జైటీ, భయము ఆందోళన. దాని మీద ఐ స్పోక్ ఫర్ అబౌట్ 20 minutes. మీరు ఎవరన్నా వినుంటే సరే, వినకపోతే తర్వాత అయినా మీకు వింటే, అది బేసిక్ ఫియర్ అండ్ యాంగ్జైటీ గురించి నేను మాట్లాడినాను. దాన్ని మనం స్టేజ్కి అప్లై చేస్తే ఇట్ బికమ్స్ ఏ స్టేజ్ ఫియర్ అండ్ స్టేజ్ యాంగ్జైటీ. మనం స్టేజ్ ఫియర్ అనే టాపిక్ పెట్టుకున్నాము. ఫియర్ ఉండేటప్పుడు యాంగ్జైటీ ఆల్సో ఫాలోస్. నార్మల్లీ మనకి స్టేజ్ మీద పబ్లిక్ స్పీకింగ్ లో ఫియర్తో పాటు యాంగ్జైటీ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ గ్రూప్లో ఉండే వాళ్ళు ఎవరైనా కూడా మీరు ఏం చేయండి అంటే, మీ నోట్బుక్లో పెన్ను నోట్బుక్ లేకుండా ఏ శ్రోత ఉండకూడదు, భక్తి కూడా ఉండకూడదు. నా ఒపీనియన్, వితౌట్ ఏ పెన్, పేపర్ ఆర్ నోట్బుక్, వాట్ ఎవర్ that is required. When we are talking about the public speaking, additionally we need to have a dictionary with us. A person without a dictionary is of no use, worthless. నేను కొన్ని మాటలు చెప్పడానికి ఏ మాత్రము మొహపాటు పడదు, నిర్మోహమాటంగా ఫ్రాంక్ గా చెప్తుంటాను. వన్ ఈజ్ యూ షుడ్ కీప్ మెయింటైన్ ఏ డైరీ. వన్ థింగ్, డైరీ రైటింగ్ అలవాటు ఉండాలి మనిషికి. నేను అయితే డైరీ 2-3 రకాల డైరీస్ ఉంటాయి. అన్ని కలిపి ఒక దాంట్లో రాసుకోవచ్చు, లేకపోతే విడివిడిగా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. ఒకటి అపాయింట్మెంట్స్ డైరీ. మనము ఎవరిని కలవాలా, ఎవరిని మనల్ని కలవాలా, ఎవరికి దేనికి టైం ఇచ్చాము అనే దానికి ఒకటి అపాయింట్మెంట్స్ డైరీ. ద అదర్ వన్ ఈజ్ ఈవెంట్స్ డైరీ. ఈరోజు నేను మార్నింగ్ నుంచి రాత్రి వరకు ఎవరెవరిని కలిసినాను, ఎవరు నన్ను ప్రభావితం చేశారు, నేను ఎవరిని ప్రభావితం చేశాను అనే దానికి అది నా ఉద్దేశంలో నేను డైరీ. మోర్ దెన్ అపాయింట్మెంట్స్ కూడా డైరీ ఉండాలి. మీరు డైరీని ఫిజికల్ గా ఉంటాయా, డిజిటల్ గా ఉంటుందా అనేసి మీ కంప్యూటర్ డిజిటల్ నాలెడ్జ్ మీద ఆధారపడి మీ చాయిస్. అల్టిమేట్లీ యూ నీడ్ టు మెయింటైన్ ఏ అపాయింట్మెంట్స్ డైరీ అండ్ ఏ ఈవెంట్ డైరీ. అపాయింట్మెంట్స్ డైరీ ఎందుకంటే, మనం 6 గంటలకు టైం ఇచ్చి 6 గంటలకి వి ఆర్ నాట్ అవైలబుల్, దట్స్ నాట్ గుడ్. టైం సెన్స్ లేని మనిషే కాదు. నేను ఇవన్నీ చెప్పేటివి కూడా నేను మీకు స్టేజ్కి, పబ్లిక్ స్పీకింగ్ కి ఏదో రకంగా అన్వయం చేస్తాను. మీరు కూడా అన్వయించుకోవాలి. మీ శక్తి దీన్ని బట్టి, మీ ఆలోచన పద్ధతిని బట్టి యూ షుడ్ డూ ఇట్. అండ్ దెన్ యూ షుడ్ ఆల్సో హ్యావ్ ఏ ఇయర్ బుక్, మనోరమ ఇయర్ బుక్ ఆర్ ఎనీ మనోరమ పబ్లికేషన్సే కాదు, ఎవరిదైనా కూడా ఒక ఇయర్ బుక్ విచ్ గివ్స్ ద జీకే పార్ట్, కాంటెంపరీ థింగ్స్. దాంట్లో హిస్టరీ, జాగ్రఫీ అంతా ఉంటే లేటెస్ట్ గా ఈ ఇయర్ లో జరిగిన సంఘటనలు ఉంటాయి. పబ్లిక్ స్పీకర్ కి ఇది ఇంపార్టెంట్. వెన్ యూ బికమ్ ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ public speaker, when you are in demand, you need to maintain your appointments daily. ఎవరికి ఏ రోజు అపాయింట్మెంట్ ఇచ్చాము, టైం మిస్ కాకుండా we should be able to attend to that. And then మీకు ఏ పదానికి ఎప్పుడు డౌట్ వచ్చినా కూడా రిఫర్ చేసుకోవడానికి ఒక పాకెట్ డిక్షనరీ as well as a table dictionary you should keep. This is a must for a public speaker. I will come to stage fear, but ఇదంతా peripheral areas. Peripheral are the background areas. దాని నుంచి నేను క్రాస్ చేసుకుంటూ మెల్లగా ఐ విల్ కమ్ టు ద కోర్ థింగ్ వాట్ వి ఆర్ ఇస్ ద టాపిక్ టుడే ఫర్ స్టేజ్ ఫియర్. నేను స్టేజ్ ఫియర్ అన్నప్పుడు నాకు ఒకటి చెప్పండి, మీరు చాట్లో పెట్టొచ్చు. మీకు జూమ్లో మాట్లాడితే, మీరు ఈపీఎస్ లో మీకు కొన్ని ఎక్సర్సైజెస్ ఆడియోవి ఫస్ట్ 1, 2, 3 ఆడియో ఉంటాయి. మిగిలిన వీడియో రూపంలో యూ హ్యావ్ టు డూ ద అసైన్మెంట్. మీకు జూమ్లో చేసినప్పుడు భయం ఉండక్కర్లేదు కదా, ఎదురుగా మనుషులు లేరు కాబట్టి యూ నీడ్ నాట్ ఫియర్. జూమ్లో చెప్పడానికి కూడా మీకు భయం అవుతుందా, లేకపోతే ఫిజికల్ స్టేజ్ మీదనే భయం అవుతుందా? సంబడి, నాకు అందరి నుంచి అక్కర్లేదు, ఎవరినైనా 2-3 మర్చుకి అంటే భయపడే వాళ్ళు చెప్పండి. నాకు రెండింటికి భయం సార్, లేకపోతే ఫిజికల్ స్టేజ్ అయితే భయము, జూమ్లో అయితే పర్వాలేదు, ఎవరు లేదు కాబట్టి నేను బాగా మాట్లాడగలను అనేది. దెన్ ఫియర్ అండ్ యాంగ్జైటీ అనేది మనిషికి
ప్రాణులకి ఆ మాటకు వస్తే, అంటే ఇంక్లూడింగ్ అనిమల్స్, ఇన్సెక్ట్స్, వాళ్ళ స్థాయిలో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఫియర్, యాంగ్జైటీ అనేది విచ్ వీ కెనాట్ అవాయిడ్ ఉంటుంది. కానీ అది ఏ స్థాయిలో ఉంటుంది, ఏ లెవెల్లో ఉంటుంది, ఏ రేంజ్లో ఉంటుంది, ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. దిస్ ఈజ్ వన్ థింగ్. I want one of you to kindly make a note, a scribble, a short note of what I am telling. Last 5 minutes, so someone should volunteer to summarize what I have said. Are you getting? ఎవరైనా ఇద్దరు ముగ్గురు స్వచ్ఛందంగా వాలంటరీగా, వెరీ గుడ్, జూమ్ కూడా భయం ఉంటుందని చెప్పారు. ఐ విల్ అడ్రస్ దట్ క్వశ్చన్. అందుకే నేను అడిగింది. నేను ఐఎమ్ ఏబుల్ టు సీ ద స్క్రోలింగ్స్ ఆఫ్ వాట్ యు ఆర్ పుట్టింగ్ ఇన్ ద చాట్. ఐ విల్ పికప్ అండ్ ఆన్సర్. మీరు స్వచ్ఛంగా ఎవరైనా పాయింట్స్ రాసుకునేసి మనకి సెషన్ క్లోజ్ చేసే ముందు 5-10 నిమిషాల ముందు someone should come forward to present the summarized aspects, important, significant aspects what I have touched, what I have told you. జూమ్ లో కూడా భయం అవుతుండడానికి నో సార్, జూమ్ లో ఫియర్ లేదు. ఓకే ఫైన్. జూమ్ లో అంటే ఇక్కడ మనకి ఎలా వచ్చిందంటే రెండిట్లో కూడా భయం ఉంది. జూమ్ లో భయం ఉంది, స్టేజ్ మీద భయం ఉంది. కొంతమందికి బోత్. కొంతమందికి స్టేజ్ లో భయం ఉంది కానీ జూమ్ లో భయం లేదు. దట్ ఈస్ పాసిబుల్. రెండిట్లోనూ భయం లేదు. ఈ రకంగా 4-way మ్యాట్రిక్స్ అంటాము. అల్టిమేట్ గా 3 ఉంటాయి, బట్ దిస్ ఏ 4-way మ్యాట్రిక్స్. ఓకే, ఫస్ట్ లెట్ us స్టార్ట్ విత్ జూమ్ లో. జూమ్ లో మీరు భయపడడానికి కారణం ఏముంటుంది అంటే, ఫిజికల్ గానేమో ఎదురుగా మనుషులను చూసి, అంటే మీరు ఒక ఆడిటోరియంలో చెప్తున్నారా. హరిహర కళాభవన్లో ఇంపాక్ట్ వాళ్ళు బిఫోర్ కరోనా దే యూస్ టు కండక్ట్ యాన్యువల్ ఈవెంట్స్ ఎవ్రీ ఇయర్. అక్కడ చేసేవాళ్ళు. ఆడిటోరియం కెపాసిటీ ఇట్ ఈస్ మోర్ దెన్ 1000. బాల్కనీ కింద అంతా కలిపి ఒక 1000 మీద ఉంటుంది. 1000 మంది నేను అడ్రస్ చేసి మాట్లాడేటప్పుడు ఒక అమౌంట్ ఆఫ్ ఫియర్ ఉంటుంది అనుకోండి, ఒక X యూనిట్స్ ఫిజికల్ గా. ఒక 100 మంది చిన్న కాన్ఫరెన్స్ హాల్స్ ఉంటాయి, సెమినార్ హాల్స్ 100-200 ఉండి, లేదా ఒక 20 మంది ఉండి. ఇప్పుడు నా క్వశ్చన్ చాలా కరెక్ట్ గా క్యాచ్ చేయండి మీరు. 20 మందిని మీకు చెప్తున్నప్పుడు, 20 మందిలో 100 మందిలో చెప్తున్నప్పుడు, 300 మందిలో చెప్తున్నప్పుడు, 1000 మందిలో చెప్తున్నప్పుడు ఏ గ్రూప్ చూస్తే ఎక్కువ భయం అవుతుంది? ఆబ్వియస్లీ న్యూమరికల్ గా మాట్లాడితే 1000 మంది ఎక్కువ కదా, 1000 మంది అయితే భయము అని అనుకునే వాళ్ళు ఉంటారు. నో, ఒక 20-30 మందిని కనుక మీరు అడ్రస్ చేస్తే ఆ తర్వాత సంఖ్య ఎంతైనా కూడా దేర్ నీడ్ నాట్ బి ఎ ఫియర్. నార్మల్లీ దేర్ విల్ నాట్ బి ఎ ఫియర్ ఆల్సో. లార్జ్ గ్రూప్ అంటే భయము, ఫైన్. లార్జ్ గ్రూప్ అంటే భయము పోవాలి అంటే, భయము అనేది మన మైండ్ను ఆక్యుపై చేస్తుంటుంది. నేను చెప్పే విషయాలన్నీ చాలా క్రూషియల్ గా ఉంటాయి. మీరు వీటిని నోట్ చేసుకొని తర్వాత 2-3 సార్లు చదువుకుంటే కానీ యూ మే నాట్ రీచ్ టు ఇట్. కైండ్లీ గెట్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. ఒకేసారి వింటే దాని భావము, దాని మర్మము, దాని లోతులోకి మనం వెళ్ళలేము. కాబట్టి ఐ రిక్వెస్ట్ యూ ఆల్ ఆఫ్ యూ టు కైండ్లీ మేక్ యూ నోట్ ఆఫ్ ఇట్. భయం ఎందుకు వస్తుంది? మన బుర్రలో కనుక మనము కంటెంట్ మీద చదువు ఉండి కంటెంటే మన మైండ్ ని క్యాప్చర్ చేస్తే మీకు భయపడడానికి అవకాశము వీలే లేదు. దేర్ ఇస్ నో స్పేస్ ఇన్ యువర్ మైండ్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ స్ట్రేట్? ఇఫ్ యువర్ మైండ్ ఈస్ ప్రీ ఆక్యుపైడ్, ఫుల్లీ ఆక్యుపైడ్, వితౌట్ ఏ ఇంచ్ ఆఫ్ స్పేస్ ఇన్ ఇట్, మీరు ఎంతసేపు నేను చెప్పాలే, చెప్తున్నాను అనేదే మీ బుర్ర నిండా నిండి ఉంటే మీకు భయానికి స్కోప్ ఎక్కడ? మీరు ఏ మాత్రము దాంట్లో నుంచి ఎంతెంత తగ్గించుకుంటూ వెళ్తుంటారో ఆ ఫ్రీ స్పేస్ ని ఫియర్ ఆక్యుపై చేస్తుంది. ఐ థింక్ ఐఎమ్ క్లియర్. యూ షుడ్ ఇటాలిసైజ్. ఇది రాసుకునేసి, ఇటాలిసైజ్ అంటే మళ్ళీ రాసిన దాని మీద రాస్తే ఇటాలిసైజ్ దిద్దడం. ఇది దిద్ది రాసి పెట్టుకోండి. స్టేజ్ ఫియర్ జూమ్ లో కూడా ఉంది అంటే, మనుషులు లేనప్పుడు జూమ్ లో ఉందంటే 2 things. ఒకటి టెక్నాలజికల్ ఫియర్స్ ఉండొచ్చు. నా వీడియో సరిగా పనిచేస్తుందా, నా ఆడియో సరిగా పనిచేస్తుందా లేదా అనేసి. మీరు ఈపీఎస్ చేయడం మూలాన ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ గ్రూప్ 18 to 81, అగైన్ ఐ సే, ఇప్పుడు మనకి 14 నుంచి కూడా, దానికి ముందు పిల్లలది కూడా చేస్తున్నారు, యంగ్ మైండ్స్. ఐ థింక్ 7 to 14 years యంగ్ మైండ్ కూడా చేస్తుంటారు.
నేను 7 నుంచి 14 అంటే ప్రిపరేటరీ స్టేజ్ 18 ఇయర్స్ వరకు మనం ఒక రకమైన ఒక లెవెల్కి ఒక ఫార్మేషన్కి, ఆ తర్వాత 18 to 81 అని చెప్పేది. టెక్నికల్ ఫియర్ ఉంటుంది, నా ఆడియో బాగా వస్తుందా లేదా, నా జూమ్ బాగా వస్తుందా లేదా. ఇమేజ్ మీకు యూపీఎస్లో చాలా కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీ మొబైల్ మీ కూర్చున్న ప్లేస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉండాలి, మీ హెడ్ రూమ్ అంటాం మనం. హెడ్ రూమ్ అంటే హెడ్ నుంచి పైకి ఉండేటువంటి ఈ ప్లేస్ని హెడ్ రూమ్ అంటాము. ఎంత హెడ్ రూము మరీ తక్కువ ఉండొద్దు, మరీ ఎక్కువ ఉండొద్దు. దెన్ యువర్ మొబైల్ షుడ్ బి నాట్ ఇన్ వర్టికల్ పొజిషన్, ఇట్ షుడ్ బి హారిజాంటల్ పొజిషన్. ఇవన్నీ మంచి మంచి వ్యక్తులకు కూడా తెలియకపోవచ్చు. ఎందుకంటే మోర్ ద ఏజ్ యువర్ ఎక్స్పోజర్ టు టెక్నాలజీ ఇస్ లెస్. యంగ్స్టర్స్కి తెలిసి ఉండొచ్చు, టెక్నాలజీ తెలిసినంత మాత్రాన మొబైల్ ఎట్లా డీల్ చేయాలని తెలియకపోవచ్చు. దే మే నో హై అండ్ టెక్నాలజీ అగైన్. సో దేనికదే చిన్న విషయము ఇంపార్టెంటే, పెద్ద విషయము ఇంపార్టెంటే, సమయము సందర్భాన్ని బట్టి అన్ని విషయాలు ఇంపార్టెంటే. జూమ్లో మాట్లాడేటప్పుడు కూడా భయం అవుతుంది అంటే, వన్ ఈస్ ఎప్పుడైనా లైన్ కట్ అవుతుందో అప్పుడు ఎట్లా అనేసి, దానికి ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ మీరు రెడీగా ఉండాలి. అంటే వైఫైతో పాటు డేటా ఉండాలి. వైఫై పోతే డేటా షుడ్ ఆటోమేటికల్లీ టేక్ ఓవర్. ఆర్ ఈవెన్ ఇఫ్ యూ టేక్ ఏ గ్యాప్ ఆఫ్ 1 or 2 minutes, యూ షుడ్ బి ఏబుల్ టు స్విచ్ బ్యాక్ టు డేటా ఇమీడియట్ గా కనెక్షన్ లేకపోతే కూడా. దెన్ యూ షుడ్ కీప్, ఫ్యామిలీలో 2-3 మొబైల్స్ ఉంటాయి, యూ షుడ్ కీప్ ఏ చార్జ్డ్ మొబైల్ ఆల్వేస్. మీరు మాట్లాడడానికి ముందే 10 నిమిషాల ముందు యూ షుడ్ ఎన్ష్యూర్ దట్ యువర్ మొబైల్ ఈస్ ఫుల్లీ చార్జ్డ్. అంటే అంత కలిపి వీటిని దిస్ ఏ స్పేడ్ వర్క్. ఇది రాసుకోండి, SPADE, స్పేడ్ వర్క్. స్పేడ్ అంటే పార, పొలం పనిలో చేసేటప్పుడు చెక్కపార పని, దాన్ని నుంచి వచ్చిన పదమే ఇది. స్పేడ్ వర్క్ అంటే ప్రిపరేటరీ వర్క్. స్పేడ్ వర్క్ ఆర్ ప్రిపరేటరీ వర్క్ ఆర్ వీసే హోమ్ వర్క్. హోమ్ వర్క్ అంటే స్కూల్లో క్లాసులో పిల్లలకి ఇచ్చే హోంవర్క్ అని కాదు. నా ఎస్ ఎగ్జాక్ట్లీ, SPADE, స్పేడ్ వర్క్ ఆర్ హోమ్ వర్క్. డూ యువర్ హోంవర్క్ అంటారు. హోంవర్క్ అంటే స్కూల్ బ్యాగ్లో వేసుకొని పిల్లల కోసం అని కాదు, పెద్దవాళ్ళైనా కూడా. అంటే ఏదైనా మీటింగ్కి వెళ్తున్నప్పుడు ప్రియర్ హోంవర్క్ పర్ఫెక్ట్గా తయారై వెళ్ళాలి. And we are concerned about the public speaking here. As a speaker, when you are addressing, let me complete this Zoom and then I will come to the stage this one. Then, power పోతుందేమో అనేసి ఒక భయం ఉంటుంది. బ్యాటరీ బ్యాకప్. బ్యాకప్ అనేది జనరల్ వర్డ్. ప్రతిదానికి బ్యాకప్ ఉండాలి, ప్రతిదానికి బ్యాకప్ ఉండాలి. బ్యాకప్ అంటే స్టాండ్ బై అని అర్థం. ఈ పదాలు రాసుకోండి మీరు. స్టాండ్ బై. మీరు జనగణమన రికార్డు వేస్తున్నారు, జనగణమన రికార్డు సడన్ గా ఆగిపోయింది, జనగణమన పాడాలి. వాట్ ఈస్ ద స్టాండ్ బై? మీకు జనగణమన నోటికి రావాలి. ఎంతమందికి మీకు జనగణమన నోటికి వచ్చో రాదో యూ కైండ్లీ చెక్ యువర్ సెల్ఫ్. యాజ్ ఏ పబ్లిక్ స్పీకర్ యూ షుడ్ నో దట్ వన్. యూ షుడ్ నో వందే మాతరం, full version of Vande Mataram. There are 2 versions of the Vande Mataram. One is full version and other is a what you call operative version, which is smaller in length. అంటే సమయానికి రైజింగ్ టు ద అకేషన్ అంటారు, RTC, రైస్ టు ద అకేషన్. అది ఉండాలి స్పీకర్కి ఇప్పుడు. ఓకే, దెన్ మీకు కంటెంట్ మీద సరి అయినటువంటి పట్టు ఉన్నప్పుడు మీకు భయానికి స్కోపే లేదు. యాజ్ ఫార్ యాజ్ ద జూమ్ ఈస్ కన్సర్న్డ్. నేను జూమ్లో ఉపయోగపడేవి, జూమ్లో వర్తించేటివి ఆటోమేటిక్గా ఫిజికల్ మీటింగ్కో వర్తిస్తాయి. ఫిజికల్ మీటింగ్లో అడిషనల్గా 2-3 పాయింట్స్ ఉంటాయి. దట్ అలోన్ ఐ విల్ డీల్ లాస్ట్. ఇప్పుడు నౌ దీస్ ఆర్ ద కామన్ పాయింట్స్ విచ్ ఐఎమ్ టచింగ్. కంటెంట్ మీద మీకు ఫుల్ గ్రిప్ ఉండాలి. సరే, కంటెంట్ మీద గ్రిప్ ఉంది మీకు. ఈవినింగ్ 8 నుంచి మీరు ఎంతమంది ఉంటున్నారో తెలీదు, కథా నవరాత్రి అని ఇంపాక్ట్ ప్రజ్ఞాభారతి వాళ్ళు కలిపి దే ఆర్ డూయింగ్ ఏ ప్రోగ్రామ్. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యు ఆర్ అటెండింగ్ ఇట్. మీకు వీలున్న వాళ్ళు, అంటే ఎవరికైనా కూడా టైం డిమాండ్, ఎవరి అవసరాలు ఎట్లుంటాయి, దట్ ఈస్ ఏ ఇండివిజువల్ థింగ్. బట్ స్టిల్ ఐ కీప్ లిజనింగ్ టు దట్. నిన్న సోమనాద్రి, హనుమంతప్ప సోమనాద్రి స్టోరీ వాజ్ బీయింగ్ టోల్డ్. కంటెంట్ ఒక పార్ట్, కానీ సోమనాద్రి, హనుమంతప్ప లాంటి వీరావేశం కలిగినటువంటి వాళ్ళని చెప్తున్నప్పుడు మీ గొంతు, మీ అభినయము వాచకము రూపము, ఇది రాసుకోండి. BAR, WAR కాదు. శ్రోత అనేవాడికి వాచకము,
వాచకం అంటే మాట్లాడే శక్తి, మంచి వోకల్ కార్డ్స్, మంచి అంటే ఎవరిని వాడుకుంటుంది. ఐఎమ్ నాట్ అండర్మైనింగ్, ఎవరిని నేను తక్కువ చేయట్లేదు, ఎవరిని ఎక్కువ చేయట్లేదు, ఎవరికి ఉండేది వాళ్ళకుంటుంది, ఉన్న దాని నుంచి ఇంకొంచెం డెవలప్ చేసుకుంటూ పోతుండాలి. అంటే మనం నవరసాల్లో జీవిస్తుంటాము, నాటకంలో అంటే ఇది కూడా ఒక నాటకీయతనే. పబ్లిక్ స్పీకింగ్ లో కూడా ఎట్లయితే ఒగ్గు కథ, హరికథ ఈ రకమైన కథలు ఉన్నాయో, పబ్లిక్ స్పీకింగ్ కూడా మోడర్న్ కాన్సెప్ట్ లో మోడర్న్ వేలో అదే అంశంతో ఉంటుంది. దేర్ ఇస్ నాట్ మచ్ ఆఫ్ ఏ డిఫరెన్స్. సో మీరు కొంత డ్రమటైజ్ చేయగలిగి ఉండాలి. దాన్నే వేసే బాడీ లాంగ్వేజ్ యూ విల్ కమ్ టు దట్. కొంత డ్రమటైజ్ చేయడము అంటే అభినయం. వాచకము అంటే క్లారిటీ ఆఫ్ స్పీచ్ ఒకటి, వాయిస్ మాడ్యులేషన్ ఒకటి. అంటే ఎప్పుడు వాయిస్ ఎక్కువ ఉండాలి, ఎప్పుడు వాయిస్ తక్కువ ఉండాలి. కొంత ఎప్పుడు ఒక హై అండ్ హ్యూమర్, ఎక్కడైనా అవకాశము సందర్భాన్ని కుదిరింప చేసుకొని కానీ, కుదిరినప్పుడు కానీ, ఈ పదాలు మీరు క్యాచ్ చేయాలి కరెక్ట్గా. సందర్భము ఒక్కొక్కసారి దానంతలో అదే కుదురుతుంది, ఒక్కొక్కసారి మీరు కుదుర్చుకోవాలి. ఎంతో కొంత హ్యూమర్, లైట్ హ్యూమర్, నాట్ ఏ వాట్ యు కాల్ ఏ డర్టీ జోక్ ఆర్ ఏ థర్డ్ గ్రేడ్ జోక్స్ అట్లా కాదు, హై ఎండ్ హ్యూమర్. HEH నేను అక్రాన్స్ ఎక్కువ వాడుతుంటాను. హై ఎండ్ హ్యూమర్ ఇమిడ్చగలగాలి మనం చెప్పే దాంట్లో. దెన్ కంటెంట్ లో కొంతమంది వీక్ ఉంటారు, కొంతమంది స్ట్రాంగ్ ఉంటారు, వేరే విషయం అదొకటి. కంటెంట్ లో స్ట్రాంగ్ ఉండాలంటే యూ షుడ్ డూ సమ్ రీసెర్చ్ ఆన్ ద సబ్జెక్ట్. నిన్న ఈ కథా నవరాత్రుల్లో జీజాబాయి గురించి చెప్పారు, శివాజీ మదర్ జీజాబాయి. తర్వాత సోమనాద్రి గారి గురించి చెప్పారు. ఆ పాత్రలో అంటే ప్రసిద్ధమైనటువంటి వ్యక్తుల పాత్రల గురించి చెప్పినప్పుడు దాని మీద అవైలబుల్ లిటరేచరు 1, 2, 3, 4, 5 సార్లు డిఫరెంట్ సోర్సెస్ నుంచి చదివి ఇంబైబ్, IMBIBE అది మనము మన లోపల ఇంబైబ్ చేసుకోవాలి. అప్పుడే మీకు కంటెంట్ మీద గ్రిప్. ఓకే, కంటెంట్ మీద గ్రిప్ ఉంది లేదు 2 అంశాలు. కంటెంట్ మీద గ్రిప్ మీకు ఎంతెంత తక్కువ ఉంటుందో మీకు అంతంత కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుంది, అంతంత ఫియర్ పెరుగుతుంది. ఐ థింక్ ఐఎమ్ క్లియర్. దెన్ కంటెంట్ మీద ఫస్ట్ క్లాస్ గ్రిప్ ఉంది మీకు. ఓకే, ఐ వాస్ టాకింగ్ అబౌట్ ద అభినయము అంటే బాడీ లాంగ్వేజ్. అంటే ఎంతో కొంత అభినయం అంటే మనమేమి ఇక్కడ సినిమాలో మేకప్ చేసుకొని పాత్రలు వేస్తున్నది కాదు, కానీ ఎంతో కొంత హావభావ ప్రదర్శన, HBP, ఎంతో కొంత హావభావ ప్రదర్శన ఉండాలి. డల్ ఫేస్ వేసుకొని తలకాయ కిందకో లేకపోతే ఒకవైపు పైకో ఎక్కడో వేసుకుంటూ ఎక్కడో చూసుకుంటూ ఒకే పోస్చర్ లో మొత్తం గంట సేపు వండుకుంటూ చేస్తే దట్ ఈస్ ఎ డల్ పోస్చర్, DULL. That will not enthuse the audience to pay attention to you. Ultimate గా ఆడియన్స్ ని ఒక పశువుని అంటే పశువు అంటే యూ షుడ్ నాట్ టేక్ ఇట్ ఇన్ ఏ రాంగ్ మెథడ్. ఐఎమ్ యూజింగ్ ఇట్ పాజిటివ్ దిశను బట్టి. ఒక తలుగుతోని, తలుగు అంటే తాడుతోని గుంజకు కట్టేసినట్టు. గుంజ ఎవరు? స్పీకర్ ఇస్ ద గుంజ. తాడేంటి? ద వే యూ టాక్, ద వే యూ ప్రజెంట్ యువర్ సెల్ఫ్. దానితోని ఈ వింటున్న శ్రోత అనేటువంటి పశువు అంటే మీరు గోమాత కింద తీసుకోండి, డోంట్ థింక్ అదర్వైజ్. గోని గుంజకు కట్టేసినట్టు యూ షుడ్ బి ఏబుల్ టు డ్రా ద అటెన్షన్ ఆఫ్ ద లిజనర్స్, ఆడియన్స్. టిల్ వాట్ టైమ్? టిల్ యువర్ సెషన్ ఈస్ కంప్లీటెడ్. సో మీకు కొంత బాడీ లాంగ్వేజ్ అభినయం ఉండాలి, మంచి టోను ఇది ఉన్నంతలో. కొంత మీకు సహజాతములు, ఎవరికైనా సహజాతములు అంటే మనకి పుట్టుకతోనే జెనెటికల్ గా కొన్ని ఉంటాయి, కొన్ని మంచి లక్షణాలు మనకు ఉంటాయి. కొంత టాలెంట్, కొంత మెరిట్, వాట్ ఎవర్. కానీ అది సరిపోదు. దాన్ని యూ హ్యావ్ టు ఇంప్రూవ్ అపాన్, యూ హ్యావ్ టు ప్రాక్టీస్, యూ హ్యావ్ టు రిహార్స్ రెగ్యులర్లీ, యూ హ్యావ్ టు లిఫ్ట్ ఇట్ అప్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. దానితోనే మీ ఎక్స్పీరియన్స్ కానీ మీ ఈజ్ అంటారు, EASE, ఈజ్. ఈజీలో వై తీసేయండి, ఈ పెట్టండి, EASE.
ఈజ్ ఆఫ్ స్పీకింగ్, ఈజ్ ఆఫ్ టాకింగ్, ఈజ్ ఆఫ్ ప్రజెంటేషన్. మనము మీరు ఎకానమీ మేనేజ్మెంట్ ఐడియా ఉండేవాళ్ళైతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటారు, ఈఓడిబి. కంట్రీ టు కంట్రీ ఎవరైనా ఎంటర్ప్రైనర్స్ మన దేశంలో ఏ దేశంలో అయినా కూడా బిజినెస్ చేద్దాం అనుకుంటే ఎవరైనా ఎంఎన్సీస్ ఏ కంట్రీస్ లో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి, ఎక్కడ బాగా అనుకూలంగా ఉంటే అక్కడ పెడతారు వాళ్ళ కంపెనీ. దే గాట్ లాట్ ఆఫ్ మనీ. అది మెజర్ చేయడానికి వి యూజ్ ద వర్డ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో ఇప్పుడు మనకు బిజినెస్ తో సంబంధం లేదు. ఈజ్ ఆఫ్ యువర్ డెలివరీ, హౌ కంఫర్టబుల్, హౌ వాట్ ఈస్ ద extent of ease you are having in delivering your talk or the presentation. So abhinayamu, body language, vachakamu, the way you pronounce, the tone, ivi. Then rupam. Rupam ante evari rupam vaadakuntadi. Suddenly we cannot change the roop. Kani మీ ఫేస్ కు తగ్గట్టు మీరు ఒక హెయిర్ స్టైలిస్ట్ దగ్గరికి వెళ్ళి మీ ఫేసు, మీ ఐస్, లిప్స్, నోజ్ ఎట్లా ఉంది, దీనికి ఏ హెయిర్ కట్ అయితే సూట్ అవుతుంది. మీ ఇష్టం వచ్చిన హెయిర్ కట్ లో ఇప్పుడు కుర్రాళ్ళంతా ఎవరు ఇష్టం వచ్చిన వాడు పెంచున్నా, దట్ ఇస్ నాట్ ద థింగ్. మీ ఫేస్ కి సూట్ అయ్యే హెయిర్ కట్ ఒకటి పెట్టుకునేసి విత్ ఏ లైట్ టచ్ అప్ మేకప్, నాట్ ఏ సినిమాలో వేషాలు వేసే లెవెల్లో మేకప్ కాదు, బట్ మేక్ యువర్ సెల్ఫ్ ఏ లిటిల్ ప్రెజెంటబుల్. అంటే యూ షుడ్ ప్రజెంట్ యువర్ సెల్ఫ్ ఏ లిటిల్, వాట్ ఈస్ దట్, చూసే వాళ్ళకి మీరు ఆకర్షణగా ఉండాలి, మీ గొంతు ఆకర్షణంగా ఉండాలి, మీ హావభావాలు కూడా అట్రాక్టివ్గా ఉండాలి. దెన్ ఓన్లీ యూ కెన్ ఎక్సెల్ యాజ్ ఎ పబ్లిక్ స్పీకర్. ఇవి మనకి మొదట్లో లేకపోవచ్చు. మీరు చాలా మంది ఈపీఎస్ లో ఇక్కడ ఉన్నారు కాబట్టి యూ ఆర్ ద ఎలిమెంటరీ స్టేజెస్. అందుకని మీరేం దీనికోసం నిరాశపడక్కర్లేదు. ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఫ్రమ్ దట్ పాయింట్, బట్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే, ఎంఫసైజ్ ఈజ్ దట్ యూ షుడ్ నో వేర్ యూ స్టాండ్. దానికి వీసే స్టేటస్ రిపోర్ట్ ఎస్ఆర్ అంటాం. పబ్లిక్ స్పీకింగ్ లో మీకు ప్రస్తుతం ఉన్న స్టేటస్ ఎందుకు, మీరు ఎక్కడికి రీచ్ అవ్వాలి అనే గ్యాప్ చూసుకునేసి, అంటే ఒక లెవెల్ తర్వాత మనం పెరగలేము, దానికి మెచ్యూరిటీ వస్తుంది. ఎవరైనా ఒకళ్ళకి మీకు స్కోప్, మీరు ఇక్కడ ఉంటే కొంతమందికి ఇక్కడికి వెళ్ళే స్కోప్ ఉంటుంది, కొంతమందికి ఇక్కడ ఉంటుంది, కొంతమందికి ఇక్కడ ఉంటుంది. అల్టిమేట్ గా మీ పీక్ పాయింట్ ఏదో ఆ గ్యాప్ మట్టుకు యూ షుడ్ టచ్. ఇంట్లో కూడా రూఫ్లు కొన్ని చోట్ల ఒక ఫీట్ తక్కువ, ఇట్ డిపెండ్స్. ఓల్డ్ బిల్డింగ్స్ లో కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది సీలింగ్స్. అంటే నేను ఉజ్జాయింపుగా ఫిజికల్ లెవెల్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. మీకు పొటెన్షియల్, అదర్వైజ్ విసే పొటెన్షియల్, మీ పొటెన్షియల్ ఎంత ఉందో ఆ పొటెన్షియల్ ని మీరు ఫుల్ఫిల్ చేయాలి. దెన్ కంటెంట్ వచ్చిన తర్వాత కూడా మీరు డెలివరీ చేయాలంటే మీకు వాక్పటిలో ఉన్నప్పటికీ మీకు భావ సంపద, భాషా సంపద ఈ రెండు అవసరం. రాసుకోండి, భావ సంపద. భావం అంటే యూ షుడ్ బి జనరేటింగ్ ద థాట్. ఒక భావాన్ని, ఒక ఐడియాని, ఒక నవీన భావాన్ని జనరేట్ చేసే కెపాసిటీ ఉండాలి. ఒక్కొక్కసారి ఆన్ ద స్పాట్ గా కూడా డెవలప్ చేసేటువంటిది. అంటే ఇట్ విల్ కమ్ విత్ ఎక్స్పీరియన్స్ తో వస్తుంది. ఆ తర్వాత భాషా సంపద ఉండాలి. భాషా సంపద అంటే వొకాబ్యులరీ. మీరు సార్ చెక్ చేసుకోండి, మనము ఇక్కడ ఉండే వాళ్ళందరిది మదర్ టంగ్ మోస్ట్లీ అందరిది తెలుగే కదా. సో తెలుగు అండ్ ఇంగ్లీష్ వి యూస్ జనరల్లీ. మీకు తెలుగులో ఎన్ని పదాలు వచ్చో మీరు ఒక సండే రోజు రాసుకోండి. ఎన్ని వందల తెలుగు పదాలు వచ్చు, 100 వచ్చా 1000 వచ్చా. మరి చిన్న చిన్న పదాలు వదిలేసేయండి. కొంచెం కఠినమైన పదాలు అంటే ఎక్కడైతే కొంతమంది ఒకసారి ఒక ప్రశ్న వచ్చింది, వాట్ ఈస్ ఏ జనరల్ కోర్స్, వాట్ ఈస్ ఏ అడ్వాన్స్డ్ కోర్స్ అని. మనం ఏదైనా కోర్సులు చేస్తున్నప్పుడు జనరల్ కోర్స్ అని, అడ్వాన్స్ కోర్స్ అని అంటుంటారు. డిఫరెన్స్ ఏంటి? ఈజీగా చెప్పింది కానీ చదివింది కానీ అర్థమవుతుంది, ప్రాబ్లం లేదు అన్న లెవెల్ అంతా జనరల్. ఎక్కడైతే ఆ ఈజీనెస్ ఆగిపోయి కొంచెం అర్థం అవ్వడానికి, అర్థం చేసుకోవడానికి డిఫికల్టీ స్టార్ట్ అవుతుందో దట్ ఈస్ అడ్వాన్స్డ్ లెవెల్. అది గెటింగ్ మై పాయింట్. జనరల్ లెవెల్ అండ్ ఏ అడ్వాన్స్డ్ లెవెల్. మనం ఎప్పుడు అడ్వాన్స్డ్ లెవెల్లోకి ఎంటర్ అయ్యి దాంట్లో కూడా కొంత పట్టు సాధించాలి. సో నంబర్ ఆఫ్ వొకాబ్యులరీ మీకు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఎన్ని పదాలు మీకు వచ్చు అనేది పాయింట్. చిన్న చిన్న పదాలు రెగ్యులర్ అంటే జనరల్ అడ్వాన్స్ చెప్పారు కదా, జనరల్ పదాలు తీసేయండి, అడ్వాన్స్ లెవెల్ వర్డ్స్ లో మీకు ఎన్ని వచ్చు అనేసి. అండ్ దెన్ ఇంగ్లీష్ అనేది లేకుండా దేర్ ఇస్ నో ఫ్యూచర్. ఇక్కడ యంగ్స్టర్స్ ఎవరు ఉంటే కైండ్లీ నోట్. యంగ్స్టర్స్ ఏం లేదు నా ఉద్దేశంలో. ఎవ్రీబడి ఈజ్ ఏ యంగ్స్టర్ ఫ్రమ్ బిట్వీన్ 18 and 81. ఐ డోంట్ డిఫరెన్షియేట్. పోనీ 81 వీఆర్ హ్యాంగింగ్ బూట్స్ అనేసి ఇంగ్లీష్ లో పదం. హ్యాంగింగ్ బూట్స్ అంటే ఇంకా చాలు, ఎనఫ్ ఈజ్ ఎనఫ్ అనేసి 81 years కి నేను రెస్ట్ తీసుకుంటాను. ఐ ఆమ్ నాట్ యాక్టివ్ ఇన్ ద సొసైటీ ఆర్ ఇన్ ద ఫ్యామిలీ. ఎవరైనా ఇంటికి వస్తే మాట్లాడతాను, లేకపోతే లేదు అనుకున్నా కూడా
మీకు 60 ఏళ్ళకి రిటైర్మెంట్ అనే పదం నేను చెప్పిన 60 నుంచి 21 వరకు కూడా యూ హ్యావ్ యాక్టివ్ వే రోల్ టు ప్లే టు కాంట్రిబ్యూట్. వీటన్నిటికి కూడా మీ భావాన్ని మీరు వ్యక్తీకరించాలంటే మీరు భావాలు జనరేట్ చేయాలి. నెంబర్ 1, మీకు సరిపడ భాష ఉండాలి మీ భావాన్ని వ్యక్తీకరించడానికి. భాష అంటే మీకు వొకాబ్యులరీ ఉండాలి. వొకాబ్యులరీ ప్లస్ గ్రామర్, మినిమం గ్రామర్. మీరు మరి గ్రామర్ రూల్ ఇక్కడ రూల్ బుక్ దగ్గర పెట్టుకునేసి పాస్ట్ టెన్స్ వచ్చిన దాన్ని చెక్ చేసుకుంటూ పోవడం అనేది కుదిరే పని కాదు. కానీ మీకు ఫ్లోలో అది రావాలి. అంటే యూనిట్ టు హ్యావ్ ఏ వొకాబ్యులరీ. అవునా? ఇక్కడ గ్రామర్ బుక్ పెట్టుకొని మాట్లాడడం కానీ రాయడం కానీ కుదరదు. ఇది మీకు జీర్ణమైపోవాలి, బాడీలో డైజెస్ట్ అయిపోవాలి. దీనికి ఏం చేయాలి? మీరు భాష మీద పట్టు సాధించాలంటే డిఎన్పిఆర్ అంటాను. నేను అక్రానిక్స్ ఎక్కువ వాడతాను, కొంతమందికి తెలుసుండొచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళకి. డిఎన్పిఆర్ అంటే డైలీ న్యూస్ పేపర్ రీడింగ్. రోజు వార్తాపత్రికలు చదవాలి. వార్తాపత్రికలు మూడు రకాలు ఉంటాయి. ఒకటి నేషనల్ జనరల్ న్యూస్ పేపర్స్. బేసిక్గా 2 రకాలు అనుకోండి. ఒకటి జనరల్ న్యూస్ పేపరు, 2 ప్రొఫెషనల్ న్యూస్ పేపర్స్. ఇది ఒక వర్గీకరణ. ప్రొఫెషన్ అంటే బ్యాంకింగ్ సంబంధించిన మ్యాగజైన్ లేదా అగ్రికల్చర్కి సంబంధించినటువంటి మ్యాగజైన్, అన్నదాత ఫర్ ఎగ్జాంపుల్, ఈనాడు వాళ్ళు, ఈనాడు గ్రూప్ వాళ్ళు ఇచ్చేసేది. దీస్ ఆర్ ఆల్ ప్రొఫెషన్ రిలేటెడ్ ఆర్ ఆక్యుపేషన్ రిలేటెడ్. జనరల్ న్యూస్ పేపర్స్ వీఆర్ సీయింగ్ ఈనాడు, సాక్షి, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఈ జనరల్లో యూ హ్యావ్ 2 టైప్స్. వెర్నాకులర్ అంటే స్థానియ భాషల్లో ఉండే వెర్నాకులర్. నేషనల్ లెవెల్ వచ్చేసి ఇంగ్లీష్లో ఉంటాయి. మీరు ఒక తెలుగు పత్రిక ఈనాడు ఆర్ వాట్ ఎవర్, ఐఎమ్ నాట్ సపోర్టర్ ఆఫ్ ఈనాడు ఆర్ అదర్వైజ్, ఒక తెలుగు పేపర్ చదవండి. మళ్ళీ మీరు ఇంగ్లీష్లో హిందువో, ఇండియన్ ఎక్స్ప్రెస్ అది చదవండి. 2 చదవాలి. టైం లేదని నాతో చెప్పొద్దు. మీకు కూడా మీరు చెప్పుకోవద్దు. కొన్ని మనమే చెప్పుకుంటాం కదా, చెప్పుకొని జస్టిఫై చేస్తాము. టైం లేకపోవడం అనేటువంటి సమస్యనే లేదండి. హౌ డు యూ అప్రాప్రియేట్ టైం అమాంగ్ ద టాస్క్స్, టిఏఎస్కే టాస్క్. మీకు కొన్ని యూనిట్స్ ఆఫ్ టైమ్స్ మనకి గ్రామీణ ప్రాంతాల్లో ఏమన్నా ఉంటే తవ్వ అంటారు. తవ్వ అంటే ఇట్స్ ఎ మెజర్. మనం బియ్యము వడ్లను ఇది చేయడానికి చిన్న మెజర్ని ఒక 1/2 kg ఆ టైప్ 1 kg ఉండేదాన్ని తవ్వ అంటాము. అది పెద్దగా ఉంటే బుడ్డి అంటాము. ఒక 60 బుడ్డో 80 బుడ్డో అయితే చూసే పుట్టి అంటాము. ఇది ఎంతమందికి ఇక్కడ తెలుసో తెలియదు, నాకు తెలియదు. ఐ డోంట్ నో. బట్ ఎనీవే మీ మెజర్లో యూ నీడ్ టు హ్యావ్ దట్ వన్. ఈ 2 పేపర్లు మీరు తెలుగు పేపర్ చదివిన తర్వాత డైలీ న్యూస్ పేపర్లో అదే కంటెంట్ ఇంగ్లీష్లో వస్తుంది. కాబట్టి మీరు కంటెంట్ వరకు మీకు పూర్వ పరిచయం ఆల్రెడీ ఏర్పడింది కనుక స్థానియ భాషలో చదవడం మూలాన ఇంగ్లీష్లో చదివినప్పుడు యూ విల్ బి ఏబుల్ టు కనెక్ట్ విత్ ఈజీ. ఒకవేళ మీరు స్ట్రేట్ ఇంగ్లీష్కి పోయారనుకోండి, దట్ మే బి డిఫికల్ట్. ముందు తెలుగు చదివిన తర్వాత ఇంగ్లీష్ చదవండి. అప్పటికి కూడా ఇంగ్లీష్లో హార్డ్ వర్డ్స్ వస్తాయి. నోట్బుక్ పెట్టుకోమనింది అందుకే, డిక్షనరీ పెట్టుకోమనింది అందుకే. డైలీ ఒక 5 మీకు ఇంతకు ముందు తెలియని కఠినమైనటువంటి ఇంగ్లీష్ పదాలు, కనీసం దాని నంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఇన్ ద వర్డ్స్ అట్లీస్ట్ షుడ్ బి మోర్ దెన్ 4. ఐటీ, ఇట్, ఎస్ఓ, సో అలాంటి పదాలు వచ్చినాయి మళ్ళీ రాసుకునేసి నాకు వచ్చు, నో చీటింగ్. 4 ఆల్ఫాబెట్స్ కి తక్కువ కాని పదాలు రోజుకు కొత్త 5 పదాలు నేర్చుకుంటే మీకు 3-4 yearsలో యూ విల్ బి హ్యావింగ్ దట్ కమాండ్ ఓవర్ దిస్ వన్. మనకి ఎన్ని లాంగ్వేజెస్ రావాలనేది కూడా ఒక పాయింట్. మల్టీ లింగ్విస్ట్ అంటారు. అంటే ఎక్కువ భాషలు వస్తాయి. నా అభిప్రాయంలో కనీసం మనకి 5 లాంగ్వేజెస్ రావాలండి. వాట్ ఆర్ ద 5 లాంగ్వేజెస్? ఒకటి సంస్కృతం రావాలి. మనము భారతీయులమైనందుకు విదేశీయులు కూడా సంస్కృతం నేర్చుకుంటున్నారు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఇఫ్ యూ సీ ద ఫాలో ద సోషల్ మీడియా, మెనీ ఫారిన్ వెస్టర్న్ కంట్రీస్ ఆర్ evincing interest in learning Sanskrit because the world level traditional wisdom is available in Sanskrit. Unless you know the Sanskrit, you cannot understand this. Number 1. Number 2, మీరు కనుక సంస్కృతం నేర్చుకుంటే, మనకి ఇక్కడ సంస్కృత అకాడమీ అనేసి సంస్కృత భారతి అనే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. దే కండక్ట్ సమ్ ఎగ్జామినేషన్స్. మీకు కనుక సంస్కృతం తెలిస్తే ఎనీ ఆఫ్ ద వరల్డ్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం ఇట్ విల్ బి ఈజీ. ఎనీ ఆఫ్ ద వరల్డ్ లాంగ్వేజెస్ పక్కన పెట్టి ఐ విల్ స్టార్ట్ విత్ మీకు తెలుగు పరిజ్ఞానం కూడా ఈజీగా పెరుగుతుంది. సంస్కృతం మీరు ముందు నేర్చుకుని ఉంటే కనుక ఎంతో కొంత. నేను డీపర్ లెవెల్ చెప్పట్లా,
ఒక సర్ఫేస్ లెవెలే. డీపర్ అంటే లోతు, సర్ఫేస్ అంటే మినిమం లెవెల్ నాలెడ్జ్ ఉంటే కనుక మీకు ఇంగ్లీష్లో కూడా మీరు ఇప్పుడు మనకి టైం లేదా, ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు దట్ డిస్కషన్. రూట్ అంటారు, ధాతు. రూట్ వర్డ్స్ సంస్కృతంలో ఉండే మిగిలిన లాంగ్వేజ్ లో ఎక్కడైనా ఉంటారు. పితృ, పేరెంట్, పాతోనే వచ్చింది కదా, అదే ధాతువు రూట్. ఆ రకంగా మీరు సంస్కృతం నేర్చుకుంటే అదర్ లాంగ్వేజెస్ విత్ ఇట్ ఈస్ ఎనీ అదర్ లాంగ్వేజ్ ఇట్ విల్ బి ఈజీ. సంస్కృతం ఈజ్ ఏ యూనివర్సల్ లాంగ్వేజ్, విశ్వజనీయమైన భాష. ఆ తర్వాత ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అంటే చాలా దేశాలు మాట్లాడేటువంటి భాష ఇంగ్లీష్. కొన్ని దేశాల్లో ఇంగ్లీష్ లేకుండానే వాళ్ళు శాస్త్ర ప్రగతిని సాధించారు, వాళ్ళ సంగతి వేరు. కానీ మనకి అంటే నేను వ్యక్తిగత లెవెల్లో నేను చెప్పేదంటే మీకు పర్సనాలిటీ ఇంప్రూవ్మెంట్. అసలు యాక్చువల్గా వర్షన్ 2ని వీ హ్యావ్ టైటిల్డ్ యాస్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. మీ పర్సనాలిటీ కనుక పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఎన్హాన్స్ అవ్వాలంటే లాంగ్వేజెస్ లో మీరు సంస్కృతం నేర్చుకోండి. కుదిరినప్పుడు మీకు ఆన్లైన్ దొరుకుతుంది, ఇది కరస్పాండెన్స్ కోసం వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్. మై ఫోన్ నెంబర్ ఈస్ ఆల్సో దేర్, ఐ కెన్ ఆల్సో హెల్ప్ యూ, గైడ్ యూ. దెన్ ఇంగ్లీష్ ఆల్సో మీకు రీజనబుల్ కమాండ్ అని ఇంగ్లీష్ ఉండాలి. దానికి మీరు న్యూస్ పేపర్ చదవాలి, రోజు 5 వర్డ్స్ ఎక్కువ తీసుకోవాలి. థర్డ్ వన్, హిందీలో కూడా మీకు ఎంతో కొంత మినిమం నాలెడ్జ్ ఉండాలి. వీఆర్ ఆల్ ఫ్రమ్ సౌత్ ఇండియా. మనం నార్త్లో వెళ్తే హిందీ రాకపోతే ముఖము వెళ్ళబెట్టాల్సి వస్తుంది, నోరు వెళ్ళబెట్టడం అంటాం కదా, వాడు హిందీలో మాట్లాడితే మనకి రాకపోతే. దెన్ మన మదర్ టంగ్ మనకి తెలుగైనా కూడా మనకి మదర్ టంగ్లో కూడా సరైన గ్రిప్ లేదు అనేసి నా విశ్వాసం. కొంతమందికి ఉండొచ్చు, ఐఎమ్ నాట్ ఈక్వేటింగ్ ఎవ్రీబడి. కానీ మీరు మాతృభాషను కూడా ఒక గ్రాంధిక లెవెల్లో, అంటే మనకు స్థానిక లెవెల్లో వాడుక భాష రావాలి, గ్రాంధిక భాష కూడా రావాలి. మీరు ఏదైనా ఒక ఉపన్యాసం చెప్తున్నప్పుడు పబ్లిక్ స్పీకింగ్ లో యూ కెనాట్ యూజ్ ఏ లోకల్ లాంగ్వేజ్. అంటే దట్ ఈస్ నాట్ డెకోరం. మీరు స్టేజ్ దిగిన తర్వాత 1-2లో మీరు ఏదైనా మాట్లాడండి, లోకల్ లాంగ్వేజ్ మాట్లాడవచ్చు. కానీ ఒక స్టాండర్డ్, ఒక బెంచ్ మార్క్ లాంగ్వేజ్నే ఏ పబ్లిక్ స్పీకర్ షుడ్ యూజ్. అది మీరు క్యాచ్ చేయాలి, అది నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దెన్ ఇంకొకటి, మన భారతదేశంలోనే మీరు బై ఎనీ ఛాన్స్ మీకు ఏదైనా అసైన్మెంట్ వచ్చి ఒక పోస్టింగ్ వచ్చేసి, ఈ మధ్యన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్ ఎక్సలెంట్ సార్, సంబడి ఎస్పుట్ నా నంబర్ కూడా పెట్టారు, నా పేరులో కూడా నంబర్ ఇది అవుతా ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇక్కడ ఏమన్నా యూత్ ఉంటే 28 లోపల ఏజ్ వాళ్ళు ఉంటే 20 to 28, ఎస్బీఐ వాళ్ళు పెరికల్ క్యాడర్ వేకెన్సీస్ అనౌన్స్ చేశారు. దేశవ్యాప్తంగా 5,000కి పైన, మన హైదరాబాద్ జోన్కి 275 వేకెన్సీస్ ఉన్నాయి. ఆ పాయింట్ ఎందుకు చెప్తానంటే, వాడు దాంట్లో ఏమన్నారంటే మీరు ఏ సెంటర్కైనా, ఏ స్టేట్ వేకెన్సీస్కైనా అప్లై చేసుకోవచ్చు, బట్ ఓన్లీ కండిషన్ ఇస్ దట్ యూ షుడ్ నో దట్ స్థానిక లాంగ్వేజ్. అర్థమైందా? అంటే మీరు గుజరాత్ లో వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి, కాంపిటీషన్ తక్కువ ఉందనేటువంటి అభిప్రాయం మీరు ఉంటే మీరు గుజరాత్ సెంటర్ నుంచి కూడా ఎగ్జామ్ రాయొచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఇస్ దట్ యూ షుడ్ హ్యావ్ ఏ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ గుజరాత్. అండ్ టు గెయిన్ ఏ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ గుజరాతీ విత్ ఇన్ 3-4 months is not a difficult task if you have a will to learn it. ఇది చాలా మంది తెలుగు వాళ్ళు చాలా మంది కాంపిటీషన్ తక్కువ ఉండే చోట వెనకటి రోజుల్లో 10-20 years బ్యాక్ రైల్వే జాబ్స్ కానీ, బ్యాంక్ జాబులు కానీ బీహార్ సెంటర్లో రాసేవాళ్ళు. అక్కడ సెలెక్ట్ అయ్యి మళ్ళీ ఏదో తంటాలు కొట్టి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇప్పుడు వచ్చేవాళ్ళు. అయితే ఇప్పుడు వాళ్ళు ఏదో కొన్ని కండిషన్స్ పెట్టారు, యూ కెనాట్ బి ట్రాన్స్ఫర్ లైక్ దాట్. మీరు 10th లో కానీ ఇంటర్మీడియట్ లో కానీ మీరు లాంగ్వేజ్ ఏదైతే చూపిస్తారో ఆ లాంగ్వేజ్ లో యూ కెన్, దట్స్ ఓకే, యూ నీడ్ నాట్ టేక్ ఎ టెస్ట్. కానీ మీరు ఎక్కడో అస్సాంలో కాంపిటీషన్ తక్కువ ఉందనేసి అస్సాం సెంటర్ నుంచి రాస్తే యూ హ్యావ్ టు టేక్ ఎ లాంగ్వేజ్ టెస్ట్ ఇన్ ఎస్ఎన్ఈస్ ఆల్సో. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద స్టేట్ బ్యాంక్ రిక్రూట్మెంట్. ఇది మీరు అడ్వర్టైజ్మెంట్ మీరు చూస్తుంటారు, దట్స్ డిఫరెంట్ క్వశ్చన్. సో స్థానిక భాష రావాలని నా పాయింట్. అపార్ట్ ఫ్రమ్ మదర్ టంగ్, మీరు గుజరాత్ లో ఉండే అవసరం ఉంది, ఒక 5 years ఉంటే యూ షుడ్ నో విత్ ఇన్ ఫస్ట్ 3-4 months. మీరు 4-5 years ఉండే అవసరం ఉంది కాబట్టి మొదటి 3-4 నెలల్లోనే గుజరాతీ ర్యాపిడెక్స్ ఏదో పెట్టుకునేసి పక్క వాళ్ళతో అదే పనికి వచ్చి రాని గుజరాత్ మాట్లాడి. ఐఎమ్ కంఫర్టబుల్ ఇన్ టాకింగ్, స్పీకింగ్, టైపింగ్ ఒకటే, రీడింగ్, రైటింగ్ 3 languages, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కంఫర్టబుల్లీ. నేను తమిళ్లో 70% అర్థమవుతుంది, 40-50% ఐ కెన్ స్పీక్ తమిళ్, 50-60% I can understand Marathi, or 20-30% I can speak. Reason being that I was in Maharashtra, Bombay and Solapur during my service in the bank in 1980s. I was in Chennai and our head office is in Chennai. I can understand any Indian language, ఏ భాష మాట్లాడినా ఇది ఈ ఫలానా భాష అని నేను చెప్పగలను. If you speak Malayalam, I may not know Malayalam, but I know that this is Malayalam, this is Tamil, and this is Oriya, and this is Bengali.
ఇది మనకి మనం చేసే ఉద్యోగాల నుంచి కూడా మనకి కొంత కలిసి వస్తుంది, ఒక్కొక్కసారి కలిసి రాదు. అది మన ప్రాప్తము. దట్స్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. మేము బ్యాంకులో వీఆర్ ట్రాన్స్ఫర్ అక్రాస్ ద ఇండియా కాబట్టి నేను కలకట్టాలో పనిచేశాను, ఒరిస్సాలో పనిచేశాను, చెన్నైలో పనిచేశాను, బాంబేలో పనిచేశాను. దీని మూలాన విభిన్న ప్రాదేశిక సంస్కృతి జనం ఎట్లా ఉంటారు అనేటువంటిది కూడా కొంత అవగతమైంది. అయితే చాలా మంది మొదటితో భయపడతారు. ఇల్లు దేశం కాని దేశము, ప్రదేశం కాని ప్రదేశము, సొంత ఊరు దాటి వేరే జిల్లా దాటి వేరే జిల్లా వెళ్ళడానికి కూడా భయపడుతుంటారు. అంటే ఎక్స్పోజర్ ఎంత ఉంటే అది కూడా పబ్లిక్ స్పీకింగ్ పనికొస్తుంది అనేసి. అంటే మీకు ఎంత జనరల్ నాలెడ్జ్ ఉంటే, ఎంత వ్యావహారిక జ్ఞానం ఉంటే, లోక జ్ఞానం ఉండాలి, కామన్ సెన్స్ పుష్కలంగా ఉండాలి, కామన్ నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి. ఇవన్నీ మీరు డైలీ న్యూస్ పేపర్ చదువుతూ వస్తుంది. మాకు బ్యాంకుల్లో ఎల్టీసీ అంటాము, లేకపోతే ఎల్ఎఫ్సి అంటాము, లీవ్ ట్రావెల్ కన్సెషన్, లీవ్ ఫేర్ కన్సెషన్. ఆ సదుపాయాన్ని నేను ఉపయోగించుకునేసి మా పిల్లలంతా టిల్ దే సెటిల్డ్ ఆన్ దేర్ ఓన్, వాళ్ళకి జాబ్ వచ్చేంత వరకు, వాళ్ళకి జాబ్ వస్తే దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎల్టీసీ బికాస్ దే ఆర్ ఎర్నింగ్ ఆన్ దేర్ ఓన్, దే హ్యావ్ దేర్ ఓన్ ఎల్టీసీ ఫెసిలిటీ. దానికి ఎన్కాష్మెంట్ ఉన్నా కూడా నేను ఎన్కాష్మెంట్ తీసుకోకుండా మా కుటుంబ సభ్యులతోనే ఐ యూస్ టు గో ఎవ్రీ 2 years గో అరౌండ్ ద కంట్రీ. దాని మూలాన కూడా మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఎక్స్పోజర్ పెరుగుతుంది, విభిన్న సంస్కృతి పెరుగుతుంది. మీకు పబ్లిక్ స్పీకింగ్లో మీరు సందర్భాన్ని బట్టి దాన్ని ఎప్పుడైనా మీరు యూస్ చేయొచ్చు. సో కంటెంట్ మీద రీసెర్చ్ చేయాలి, ఒక 4-5 రోజులు ప్రిపేర్ చేయాలి. దీన్ని విసే ప్రొఫెషనలిజం అంటాం. ఏదో పిలిచారు కదా, ఏదో దండ వేశారు కదా చెప్పారు, లేదు. మీరు దండ వేసినా, షార్మా కప్పినా, కప్పకపోయినా కూడా యువర్ పర్ఫార్మెన్స్ షుడ్ బి హాల్ మార్క్ పర్ఫార్మెన్స్ యాజ్ ఎ స్పీకర్. యూ హ్యావ్ టు వెయిట్. మీరు ఫస్ట్ 3-4 years అంటే మీరు ఈపీఎస్ చేయగానే 1 year కాగానే నేను పోయి ఏదో పెద్ద మీటింగ్ లో పెడతా, ఐ షుడ్ బి ఆనర్డ్ రెస్పెక్ట్ అంటే అది అయ్యే పని కాదు. ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం. మీకు అంతవరకు ఓపిక ఉండాలి. ఓపిక ఉండి మీరు ఆన్ ఏ డైలీ బేసిస్ అర్థం ముందర ప్రాక్టీస్ చేయండి. టు స్టార్ట్ విత్ 5-10 minutes ఎవ్రీ డే, 10 minutes 15 minutes డైలీ ఒక 2 పేజీల వ్యాసం రాయండి. దేని మీదైనా యువర్ రైటింగ్ స్కిల్ విల్ ఇంప్రూవ్. అదే మీరు మళ్ళీ మీకు టెక్స్ట్ పనికొస్తుంది. మీరు ఓరల్ గా చెప్పేటప్పుడు మీకు ఈ రాసుకునే పనికొస్తాయి. డెవలప్ థాట్స్ ఇన్ యువర్ లీజర్ టైమ్స్. అదే భావము. మీ ఐడియాస్ డెవలప్ చేసుకొని అవి రాయండి బుల్లెట్ పాయింట్స్ లో. ఆ బుల్లెట్ పాయింట్స్ ను విశదీకరించి రాస్తే ఇట్ విల్ బికమ్ ఏ ఉపన్యాసము. ఇప్పుడు థ్యాంక్స్ టు టెక్నాలజీ మీరే రికార్డ్ చేసుకోవచ్చు. మీ వీడియోలో మీరు 15 minutes, 20 minutes, 30 minutes రికార్డ్ చేసుకొని మళ్ళీ మీరు దాన్ని చూసుకునేసి మళ్ళీ దాన్ని ఇంప్రూవ్ చేసుకుని యూ కెన్ డూ ఆల్ దోస్ థింగ్స్. సో మీరు దేనికి భయపడాల్సిన పని ఏమున్నది? హోంవర్క్ చేయకపోతే భయపడాలి. హోంవర్క్ ఏంటి? కంటెంట్ మీద రీసెర్చ్. సోమనాథుడి మీద కథ చెప్పాల్సి వస్తే నేను ఎట్లాగో వారం చెప్పాను. ఆ వారితో పాటు కంటెంట్ కోసము సోమనాథుడి మీద ఎన్ని పుస్తకాలు అవైలబుల్ ఉంది, ఎంతమంది రచయితలది, కనీసం ఒక 3-4 తీసుకునేసి వేరియన్స్ ఎక్కడ ఉంది, బెటర్ పార్ట్ ఎక్కడ ఉంది అనేది తీసి నేను చాలా నోట్స్ రాస్తుంటాను. నేను మార్నింగ్ డిజైనర్ ప్రోగ్రామ్ లో 15 minutes చెప్పినా కూడా గంటకి సరిపడా, గంటన్నరకి సరిపడా మెటీరియల్ నేను తయారు చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే ఇదే టాపిక్ మళ్ళీ ఎక్కడైనా చెప్పాల్సిన అవసరం వస్తే దిస్ విల్ బి యూస్ఫుల్ టు మీ. అలా అని నాకది చూసే టైం ఉండదు. నెంబర్ 1. మళ్ళీ చెప్పాల్సి వస్తే ఐ డు నాట్ ప్రిఫర్ ఇట్ ఆల్సో. నెంబర్ 2, వై ఐ డు నాట్ ప్రిఫర్? బికాస్ నేను భావాలని డెవలప్ చేసుకొని మళ్ళీ నా భాషతో మళ్ళీ ఫ్రెష్గా రాస్తాను. మరి ఇదెందుకు అంటే ఫర్ ఎ సపోర్ట్. స్టాండ్ బై అనే పదం కింద యూస్ చేశాను నేను. ఫర్ మై కాన్ఫిడెన్స్. నాకు కొత్త భావాలు రాకపోతే ఆల్రెడీ నేను గతంలో రాసింది ఉంది. I have a standby file. మనము కంప్యూటర్ లాంగ్వేజ్ లో వాట్ వి సే ఎక్స్టర్నల్ బ్యాకప్. ఎక్స్టర్నల్ బ్యాకప్ ఉంటే నాకు విత్ ఇన్ ద సిస్టమ్ ఆల్సో కూడా ఉంది అనడానికి. సో కంటెంట్, భాష, భావము ఇది ఉన్నప్పుడు there is no problem. Then I will add 2-3 points when you go to physical stage లో పోతున్నప్పుడు. ఆల్వేస్ టైంకి టైంకి పోతే యూ విల్ బి అండర్ టెన్షన్. పోవచ్చు, కానీ దానికి మీకు ఇంకా ఎక్స్పీరియన్స్ కావాలి. అంటే కొన్ని కాంటింజెన్సెస్ ఉంటాయి. ట్రాఫిక్ లో హెడ్ అయిపోవచ్చు కదా, అవ్వచ్చు కదా, దెన్ యూ విల్ బి లేట్. అందుకనేసి మీ లెంత్ ఆఫ్ టాక్ ని బట్టి మీరు కనీసం 15 minutesకి తగ్గకుండా, మరీ ముందు పోతే కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అనేసి మనకు సామెత ఉంది. మనం 10 గంటల కంటే మనం 8:30కే వాళ్ళు ఆఫీస్ తెరవకముందా, ఆఫీస్ ఇన్ ద సెన్స్ వాళ్ళ ఆ స్టేజ్ ఓపెన్ చేయకముందే మీరు పోతే
మనకి ఐ మీన్ టు దట్ ఎక్స్టెంట్ వి మే నాట్ కమాండ్ వాల్యూ, అంటే మనకు కొంత వాట్ యు కాల్ లోక జ్ఞానము లౌకికం కూడా ఉండాలి కదా. 15 నిమిషాలు 30 నిమిషాల మధ్య ముందుకు పోవడం ఆల్వేస్ మంచిది, సో దట్ యూ కెన్ సెటిల్ డౌన్ దేర్. దే విల్ ఆఫర్ యూ సమ్ వాటర్, సమ్ టీ, వాట్ ఎవర్. ఇది మీరు ఒకసారి కళ చూడరు అంటాము, కళ చూడు. ఒకసారి ఆ ఎన్విరాన్మెంట్ కళ చూసి, అంటే మీరు ఏ సెమినార్లో మీరు హాల్లోనో క్లాస్ రూమ్లోనో ఎక్కడ చెప్పారో ఒకసారి చూసుకునేసి, పోడియం ఎక్కడ ఉంది, మైక్ ఎక్కడ ఉంది, స్టెప్స్ ఎక్కడ ఉన్నాయి. స్టెప్స్ స్టేజ్ మీదకి ఎక్కపోయి పడి ఫ్రాక్చర్ అయిన సందర్భాలు ఉంటాయి, రేర్గా జరుగుతాయి, కానీ యూ కెనాట్ రూల్ అవుట్. ఆ మైకు వైర్లో అడ్డం తగ్గుతుంటాయి, మీరు చెప్తున్నప్పుడు కూడా అడ్డం తగ్గుతుంటాయి ఒకసారి. అందుకని ఒక సింహావలోకము, ఒక పరికింపు, ఎన్విరాన్మెంటల్ స్కాన్ అంటాం మనము, అదర్వైజ్ ఇంగ్లీష్లో ఈఎస్, ఎన్విరాన్మెంటల్ స్కాన్ చేసుకునేసి యూ హ్యావ్ టు సెటిల్ డౌన్. ఎస్డి settle down, CD calm down. Then once you pick up, once you start, no looking back. Flow lo వెళ్ళిపోవాలి, like a river flows. Thought flow, language flow, మీకు టైము తెలిసి తెలియకుండానే వెళ్ళిపోవాలి. దెన్ 3 స్టేజెస్ ఉంటాయి మనం చెప్పే దాంట్లో. ఐ పుట్ ఇట్ as ESE, ఎంటర్, స్టే, ఎగ్జిట్. మనము మీరు కొంతమంది ఫ్లైట్ జర్నీ చేస్తుంటారు, టేక్ ఆఫ్, ఫ్లై, ల్యాండ్. అదే దిశలో పబ్లిక్ స్పీకింగ్లో కూడా ఎంటర్, ఉపోద్ఘాతం, అంటే యూ షుడ్ ఇంట్రడ్యూస్ ద టాపిక్. దానికి ఎంత టైం తీసుకోవాలంటే 10 to 15% ఆఫ్ ద టోటల్ టైం గివెన్. మీరు ఒక 30 నిమిషాలు మాట్లాడేది ఉంటే ఒక 5 నిమిషాలు ఫర్ ఇంట్రొడక్షన్, చివరి 5 నిమిషాలు ఫర్ క్లోజింగ్. అంటే సడన్ గా పైనుంచి కింద దుంకకుండా ఇన్ ఏ స్టెప్ డౌన్. మనకి ట్రాన్స్ఫార్మర్స్ లో, ఎలక్ట్రిసిటీలో ట్రాన్స్ఫార్మర్స్ లో వీ హ్యావ్ 2 types ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్, స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. ఇట్స్ ఏ జనరల్ నాలెడ్జ్, మీకు తెలిసి ఉండొచ్చు చాలా మందికి. అలాగే స్టెప్ అప్ ఇంట్రడ్యూస్ చేసి అలా స్పీడ్ పెంచి న్యూట్రల్ నుంచి ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, రన్నింగ్ గేర్, థర్డ్ గేర్లో మన ఉపన్యాసము 70 to 80% ఆఫ్ ద టైం ఆక్యుపై చేసి మళ్ళీ గేరు మార్చినట్టు మళ్ళీ కిందికి కామ్ ఎండింగ్తోని యూ స్టార్ట్ విత్ గ్రీటింగ్ ద పీపుల్, యూ క్లోజ్ బై సెల్యూటింగ్ ద పీపుల్. సభికుల్లో మీకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. నెంబర్ 1, ఈ విషయం మీరు మర్చిపోవద్దు. మర్చిపోయి వీగరాదు. వీవి నేను స్పీకర్ని కదా, ఈ రోజుకి నేనే పెళ్లి కొడుకుని కదా. పెళ్లి కొడుకు ఒక రోజే ఉండేది కదా, నెక్స్ట్ డే పెళ్లి కొడుకు అవ్వడం. బట్ దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. కానీ జనరల్గా ఏం జరుగుతుందంటే, సభికుల్లో మీకన్నా భక్త కన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ మ్యాచ్యూరిటీ లెవెల్ ప్రకారంగా మీరు దొర్లి పొరపాటున ఏమన్నా తప్పు చెప్పినా కూడా వాళ్ళు సభలో మిమ్మల్ని కించపరచరు. దే డోంట్ కౌంటర్ యూ ఆల్సో. కానీ టీ బ్రేక్లో దే మే ఆస్క్ యూ, లంచ్ బ్రేక్లోనో టీ బ్రేక్లోనో బయట దే మే ఆస్క్ యూ. ఓకే, సో నార్మల్ వినే వాళ్ళలో కూడా మీకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు అబ్జర్వ్ చేయాలి, అది దృష్టిలో ఉండాలి. అలా అని మీ కాన్ఫిడెన్స్ తగ్గదు. ఇది సంథింగ్ లైక్ కత్తి మీద సాంగ్ లాగా ఉంటుంది. దానికే మీకు రీసెర్చ్ అంతా కంటెక్ట్ ఉండాలి, భాష మీద పట్టు ఉండాలి. ఒకేసారి చాలా మందిని చూస్తే భయము ఇనిషియల్ గా ఉండొచ్చు. దానికి కారణం ఏంటంటే, జీవితంలో మొత్తము పాత కొత్తల మేలు కలియకనే జీవితము. పాత కొత్త అంటే కొత్త పాతలు. బేసిక్ గా ఫస్ట్ టైం కొత్త ఏదైనా, రెండవసారి మూడవసారి చూస్తే 80-90% ఫెమిలియారిటీ వచ్చేసి పాత పడిపోతుంది. పాత పడిన దాంతో మీకు భయం ఉండదు. మీరు ఒక 3-4 పబ్లిక్ స్పీకింగ్స్ చేయండి, ఆ తర్వాత భయం ఉండే అవకాశమే ఉండదు. ఒకే ఎక్సెప్షన్ ఏంటంటే, మీకు స్వతహానే మీరు భయస్తులు, మీకు ప్రతిదానికి భయము అనే వాళ్ళకి మనము వీ కాన్ డూ ఇట్. వాళ్ళకైనా కూడా అందరికీ 1 yearలో బయటకు వస్తే భయం వదిలిపోతే, వీళ్ళకి ఇట్ మే టేక్ 3-4 years. కానీ ఇక్కడ నేను మీకు ఇంకొక పాయింట్ కూడా చెప్పాలదలుచుకున్నాను. మీరు ఈపీఎస్ లో చేరి మీకు ఒక లక్ష్యం ఉండాలి విత్ రెస్పెక్ట్ టు పబ్లిక్ స్పీకింగ్. మీరు మీ వృత్తుల్లో ఒక గ్రూప్ను అడ్రస్ చేయడానికి 10-20 మందిని, కస్టమర్స్ను, సహోద్యోగులను, జూనియర్స్ను అడ్రస్ చేయడానికి మాత్రమే పబ్లిక్ స్పీకింగ్ అంటే ఆ స్థాయి వేరు. దట్ యూ కెన్ రీచ్ ఇట్.
కానీ పబ్లిక్ స్పీకింగ్ ను వృత్తిగా చేసుకొని జీవనాధారం అది చేసుకోవాలంటే యూ హ్యావ్ టు రీచ్ టు ఏ హయ్యర్. దట్ ఈస్ నాట్ దట్ ఈజీ. మీకు ఏది అవసరమో, మీకు ఏ అర్హత, యోగ్యత, శక్తి ఉన్నదో దాన్ని బట్టి యూ హ్యావ్ టు టేక్ ఏ డిసిషన్ టు జూమ్. సో జూమ్లో చెప్పడానికి భయపడాల్సిన పని లేదు, స్టేజ్ మీద కూడా చెప్పడానికి భయపడే లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు డూ యువర్ హోంవర్క్. యూ షుడ్ బి డిసిప్లిన్డ్, యూ షుడ్ బి పంక్చువల్. అంతకు మించి ఏం లేదు. దెన్ మనకి యాజ్ పర్ సిలబస్ ఏబిసిడి అనే టెక్నిక్స్ ఉన్నాయి. దాని ప్రకారము మీకు ఆడియోలు, వీడియోలు కూడా మీరు చేసి ఉంటారు. ఏ ఈజ్ ఫర్ అటైర్, ATTIRE. టైర్ కాదు, అటైర్. టైర్లో మళ్ళీ చాలా స్పెల్లింగ్ ఉన్నాయి. ఆంగ్ల భాషలో ఆల్ఫాబెట్స్ తక్కువగానే చాలా విచిత్రంగా ఉంటుంది. TIER టైర్, రైల్వేస్ లో 2 టైర్ 3 టైర్. TYRE టైర్, ట్యూబ్ టైర్ లో. అవి కాదు, అటైర్, ATTIRE అంటే దేశ భాష. చాలా మంది కోట్ వేసుకొని చెప్తుంటారు, కోట్ వితౌట్ టై. అంటే ఎవరికి ఏది సూట్ అవుతుందో అది. నాది కొంచెము హీట్ బాడీ. నేను కోటు ఈవెన్ చలికాలంలో కూడా ఐ డోంట్ ప్రిఫర్ టు వేర్ ఏ కోట్. అది కొంచెం బరువు ఉంటుంది. ఇప్పుడు మా తక్కువ సన్నమైన కోట్లు కూడా వచ్చే, దట్స్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. బట్ ఐఆమ్ కంఫర్టబుల్ విత్ దిస్ డ్రెస్. దీనికి కూడా చిన్న అనెక్డోట్ ఉంది, స్టోరీ ఉంది. నేను మా ఇండియన్ బ్యాంక్ ట్రైనింగ్ సిస్టమ్ లో పనిచేసేటప్పుడు దిస్ వాజ్ ఏ వాట్ యు కాల్ డ్రెస్ కోడ్, DC డ్రెస్ కోడ్. డ్రెస్ కోడ్ ఏంటి? యూ షుడ్ టక్, ఇన్షర్ట్ వేసుకోవాలి. ఇన్షర్ట్ వేసుకున్నప్పుడు బెల్ట్ పెట్టుకోవాలి. ఇన్షర్ట్ వేసుకొని బెల్ట్ పెట్టుకున్నప్పుడు యూ హ్యావ్ టు పుట్ ఏ షూ. ఓకే, దెన్ యూ హ్యావ్ టు పుట్ ఏ టై. దీన్ని నేను క్రోడీకరించి SBT అన్నాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్లో బ్యాంక్ ఉండేది, అది SBIలో విలీనం అయిపోయింది ఇప్పుడు. SBT, షూ, టక్, బెల్ట్, దీస్ థింగ్స్. ఆ డ్రెస్ కోడ్కి నేను అక్కడ 4 years ట్రైనింగ్ సిస్టంలో పనిచేయడం వల్ల నాకు అది అలవాటు పోయి, ఆ తర్వాత మంచిదిగానే ఉంది కదా అనేసి ఐ ఫౌండ్ ఇట్ కంఫర్టబుల్ అండ్ ఐ కంటిన్యూ దాట్. ఈవెన్ ఇన్ జూమ్ క్లాసెస్ ఆల్సో ఐ డూ దట్. జూమ్ క్లాస్లో కొంతమంది మనకి వీడియోలో చమత్కారమైన వీడియోలు వస్తుంటాయి. కింద నెక్కరేసుకొని మీదికి టై పెట్టుకొని ఇల్లు వచ్చేటి ఇట్లాంటి కొన్ని వస్తుంది. నో, ఐ విల్ బి ఫుల్ అటైర్. నేను మంచిగా ఫుల్గా ఇన్సర్ట్ వేసుకొని ప్యాంట్, ఎవ్రీథింగ్ విల్ బి దేర్. ఇది ఎందుకంటే ఇంట్లో కదా యూ కెన్ అవాయిడ్ దట్. ఈవెన్ నెక్కరేసుకొని కూడా ఇది వేసుకోవచ్చు. ఐ డోంట్ డూ దట్. బై ఎనీ ఛాన్స్ ఎమర్జెన్సీ, నేను ఇందాక స్టాండ్ బై అనేది చెప్పాను. బై ఎనీ ఛాన్స్ మొబైల్ కింద పడి నేను పక్క కదిలి దాన్ని తీసుకునేటప్పుడు యూ మే బి ఏబుల్ టు సీ మై ద లోయర్ పార్ట్ వాట్ ఐఎమ్ వేరింగ్. ఇప్పుడు టెక్నాలజీ డబుల్ ఎడ్జ్డ్ పేపర్. టు అవాయిడ్ దట్ ఐ విల్ బి ఇన్ ఫుల్ పర్ఫెక్ట్ యూనిఫామ్ ఎక్సెప్ట్ షూ. ఇంట్లో కాబట్టి షూ వేసుకోవడానికి స్కోప్, షూ ఇంటి ముందర ఉంటాయి, particularly కరోనా డేస్ లో. ఎక్సెప్ట్ దట్ ఐ విల్ బి ఇన్ ఫుల్ యూనిఫామ్. దట్ ఈస్ అబౌట్ ద అటైర్. అంటే ఇదే పర్టికులర్ అటైర్ వేసుకోవాలని కాదు. నేను ఇందాక ఎట్లయితే చెప్పానో, మీ హెయిర్ స్టైల్ కి సంబంధించి, మీ ఫేస్ కు సంబంధించిన హెయిర్ స్టైల్, మీ ఫేస్ కు సంబంధించిన అటైర్ ఏదో ఒకటి మీరు సెట్ చేసుకోండి. దెన్ B is for బాడీ లాంగ్వేజ్, హావభావాలు. దట్ ఐ ఎక్స్ప్లెయిన్ యూ. అంటే కొంచెం ప్లెజెంట్ అని ఉండాలి, అప్పుడప్పుడు స్మైల్ చేయాలి. బిగ్గరగా నవ్వాల్సిన పని లేదు. అంటే అంత నవ్వాల్సిన సందర్భం వచ్చినప్పుడు నవ్వితే తప్పేం లేదు, కానీ అదే పనిగా చేయకూడదు. ఏదైనా కూడా పబ్లిక్ స్పీకింగ్ లో అదే పనిగా ఊత చేష్టలు, ఊత పదం అంటాం కదా. మాకి గతంలో నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ప్రతిదానికి ఆయన మాత్రం జోడించేవాడు. మాత్రం అంటే ఓన్లీ, మీరు మాత్రము, రేపు మాత్రము, తప్పకుండా మాత్రము రావాలి. ఆయనకి ఆ మాత్రం అట్లా ఊత పదం. మన సినిమాల్లో కూడా ఈ రావు గోపాల్ కానీ వాళ్ళు వీళ్ళు ఈ ప్రయోగం ఉంది, ఊత పదము. ఊత చేష్టలు ఉంటాయి, ఊత బాడీ లాంగ్వేజ్ కానీ. కొంతమంది ఐ బ్లింక్ చేస్తుంటారు అదే పనిగా. వాట్ ఎవర్, అంటే వాళ్ళ లోపము వాళ్ళు ఫస్ట్ గమనించుకోవాలి. గమనించుకున్న తర్వాత అది రెక్టిఫై చేసుకోవడానికి, ఒక్కొక్కసారి రెక్టిఫై చేసుకోవడానికి కుదరకపోవచ్చు, కానీ వీలైనంత వరకు తగ్గించుకోవాలి. దిస్ ఇస్ అబౌట్ ద బాడీ లాంగ్వేజ్. కాళ్ళు ఊపడము, చేతులు ఊపడం అంటే నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించరాదు. మన బాడీ లాంగ్వేజ్ లో డీసెన్సీ ఉండాలి. ఆ సింపుల్ వేస్తే డెకోరం, డీసెన్సీ, గ్రాండ్నెస్. మీ అపియరెన్స్ లో, మీ ముఖ కవళికల్లో ఒక రకమైనటువంటి మెచ్యూరిటీ, ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ అనేది చూసే వాళ్ళకి కనపడాలి.
అప్పుడు వాళ్ళు కొంతమంది వెకిలి చేష్టలు చేయడానికి ఆసక్తిగా ఉండే వాళ్ళు కూడా మీ హావభావాన్ని చూసి జంకి తగ్గుతారు. ఆ లెవెల్లో ఉండాలి మీ బాడీ లాంగ్వేజ్. ఓకే, సో అటైర్, బాడీ లాంగ్వేజ్. సి ఇస్ కంటెంట్. నేను కంటెంట్ గురించి మీకు సఫిషియెంట్లీ ఐ టోల్డ్ యూ. మీరు రెగ్యులర్ గా అంటే ఒక 5-6 టాపిక్స్ మీరు ముందే తయారు చేసి పెట్టుకోవాలి. జనరల్ గా సాధారణకి మీరు ఒక 100 అని చెప్తాను మీకు. అష్టోత్తరం అని మనకు ఒక పదం ఉంది, 108. 108 టాపిక్స్ మీద అంటే మీ ఓపికని బట్టి 108 లేకపోతే 54 లేకపోతే 25, 25 పంచవింశతి అంటారు సంస్కృతంలో. వింశతి అంటే 20, పంచవింశతి అంటే 20 + 5 25. నేను సాంస్క్రిట్ లో కూడా కొన్ని ఎగ్జామ్స్ అవుట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ ఇన్ ద లాస్ట్ 3-4 years I did it. I find pleasure in it. I feel I derive happiness in doing that. Okay. కంటెంట్ మీరు చేసుకుంటూ ఏమవుతుందంటే, మీకు ఎవరైనా ఆర్గనైజర్స్ పర్టికులర్ టాపిక్ మీద చెప్పినప్పుడు ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ దట్ యూ హ్యావ్ ఆల్రెడీ ఏ కంటెంట్ ఆన్ ఇట్, ఆల్రెడీ యూ హ్యావ్ డెల్ట్ విత్ ఇట్, దట్ విల్ బి ఈజీ. ఒక్కొక్కసారి కొత్తదే వస్తుంది అనుకోండి, ఆన్ విచ్ యూ ఆర్ నాట్ వర్క్డ్. అప్పుడు మీరు కనీసం ఒక 2-3 days ముందు టైం తీసుకునేసి దానికి ప్రిపేర్ అయ్యి యూ హ్యావ్ టు ఇట్. అంటే పబ్లిక్ స్పీకర్ ప్రొఫెషన్ గా తీసుకున్నవాడు నిరంతరము ఏదో ఒక టాపిక్ మీద కంటెంట్ ప్రిపేర్ చేస్తూ రాస్తూ పోతూ ఉండాలి, స్టోర్ చేసుకుంటూ పోతూ. సో అటైర్, బాడీ లాంగ్వేజ్. ABCDE వరకు ఉన్నాయి మనకు. మామూలుగా అతనికి ABC కూడా రావాలంటారు కదా. అప్పుడు పబ్లిక్ స్పీకర్, కాన్ఫిడెంట్ పబ్లిక్ స్పీకర్ ఏమనాలా, ABC కాదు బాబు, XYZ కూడా వచ్చు అనేటువంటి ధీమా ఉండాలి. XYZ ఆ చివర, ABC ఈ చివర. ఇవి అవి వచ్చినప్పుడు మధ్యలో ఏమొచ్చి ఇట్ ఈస్ ఇంప్లాయిడ్ దట్ యు నో దట్ ఆల్సో. ఆర్ యూ షుడ్ సే ఐ నో A to Z, నాట్ ఓన్లీ ABC, ఐ నో A to Z అనేటువంటి కాన్ఫిడెన్స్ తొణికిసలాడాలే. అని గెట్టింగ్ ఫ్రంట్ 2-3 రోజుల్లో కూర్చునే వాళ్ళు ఫిజికల్ మీటింగ్ లో ఎవరి ఫోకస్ అయితే మీ మీద ఉంటుందో, లాస్ట్ లో ఉండేవాళ్ళు దే మే నాట్ బి ఏబుల్ టు సీ యూ. ఒక 10 feet పోతే ఆ విజన్ అంత పర్ఫెక్ట్ ఉండదు, మీరు కూడా వాళ్ళని చూడలేదు. అందుకే మీకు ఆడిటోరియంలో 1000 మంది ఉన్నా కూడా మీరు భయపడాల్సిన అవసరం ఏముంది. 1000 మంది ఉన్నా, 500 మంది ఉన్నా కూడా మీరు చూసేది ఒక 100 మంది వరకే మీ విజన్ పోతుంది, అంతకు మించి పోనే పోదు. అవతల వాళ్ళు ఉన్నా లేకపోయినా కూడా ఇట్ డస్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఒక జాగ్రత్త ఏముండాలంటే, మీలో జడువు ఉన్నప్పుడు, మీ కంటెంట్ డెలివరీ బాగున్నప్పుడు పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది ఆడియన్స్ లో. మీరు ఎంతవరకు అయితే దాని సడలింపు కానీ దానిలో కానీ కొంత లోపం అయితే జరుగుతుంటుందో, జారుతుంటుందో, మీ గ్రిప్ పోతుంటుందో, అక్కడి నుంచి అసహనం ప్రదర్శిస్తుంది. ఇది ఒక కారణము. నెంబర్ 2, మీ కంటెంట్ యొక్క స్ట్రెంత్ ను బట్టి మీ డ్యూరేషన్ ను మీరు ఆర్గనైజర్స్ తోని డిస్కస్ చేసి ఫిక్స్ చేసుకోవాలి. మీరు ఒక 15 నిమిషాల కన్నా మించి చెప్పలేని కంటెంట్ కి మీరు ఒక గంట సేపు వాళ్ళు టైం ఇచ్చినా యూ షుడ్ నాట్ యాక్సెప్ట్. అది గెటింగ్ మై పాయింట్. కంటెంట్ యొక్క స్ట్రెంత్ ను బట్టి మ్యాచింగ్ టైము ఆర్గనైజర్స్ తోని డిస్కస్ చేసి మీరు పెట్టుకోవాలి. దట్ ఈస్ వన్ థింగ్. మీరు ఎంత గొప్ప స్పీకర్ అయినా కూడా ఒక 45 minutes to 1 hour కన్నా మించి పెద్ద గ్రూప్ ఆఫ్ ఆడిటోరియంలో వాళ్ళని అటెన్షన్ కట్టేసి పెట్టుకోవడం అనేది ఇట్స్ నాట్ దట్ ఈజీ. సో ఆల్వేస్ సీ దట్ యువర్ టాక్ డస్ నాట్ ఎక్సీడ్ 45 minutes. ఎనీవేర్ బిట్వీన్ 15 minutes to 45 minutes షుడ్ బి ఓకే. 15 minutes సరిపోదేమో అని అనుకోవద్దు. ఎందుకంటే మీరు పొల్లు మాట్లాడకపోతే, అది గెట్టింగ్ మై పాయింట్, పొల్లు, హస్క్, ఓన్లీ క్వాలిటీ, క్రీమే మాట్లాడితే, స్వామి వివేకానంద గారికి 6-7 నిమిషాల ఉపన్యాసానికే కరతాళ ధరలు మిన్నుముట్టినాయి కదా, వారితో మనకి పోలిక లేదు. బట్ దెన్ మీరు అట్టర్ చేసే ఈచ్ వర్డ్, ఈచ్ సెంటెన్స్ should carry some weight. ఆర్ ఇంకా ఉపమానంగా చెప్పాలంటే, ఒక పండ్ల చెట్టు తక్కువ హైట్ లో ఉండే కొమ్మలకి
పండ్లు గుత్తులు గుత్తులుగా ఉన్నట్టు ఉండాలి స్పీకరు, సో దట్ శ్రోత అనే వాడికి చెయ్యి అందగానే ఆ పండు తెంపుకొని తినే పద్ధతిలో ఉండాలి. ఐ థింక్ ఐ హ్యావ్ యాంప్లీ క్లారిఫైడ్ ద పాయింట్. ఆ దిశలో మీ ప్రయత్నము నిరంతరము కొనసాగుతుండాలి. ఓకే, సో వీ హ్యావ్ సీన్ అటైర్, బాడీ లాంగ్వేజ్, కంటెంట్, దెన్ డి ఫర్ డైరెక్షన్ అని దీంట్లో పెట్టారు. ఇంగ్లీష్ చాలా చిత్రమైంది. ఒక్కొక్కరు ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క రకంగా ఉచ్చరిస్తుంటారు. మన వాళ్ళు విభిన్న దేశాలు తిరిగి కానీ బ్రిటిష్ ఇంగ్లీషు, అమెరికన్ ఇంగ్లీషు, ఈ రకంగా డిఫరెంట్ ఇంగ్లీషెస్ ఉన్నాయి. మనం డైరెక్షన్ అంటాము, కొంతమంది డిరెక్షన్ అంటారు, ఏదైనా అనండి. ఇక్కడ డిరెక్షన్ అంటే మన వలన మన పాఠము విన్నవాడు ఏ రకంగా డైరెక్ట్ కాబడుతున్నాడు. మనల్ని మనము అతన్ని, పశువుని మనం ఒక దారిలో తోలుతుంటాం. మీరు పశువు అంటే డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. ఒక ఆవుని ఒక దిశలో మనం తీసుకెళ్తున్నాం కదా, మనం ఏ దిశలో తీసుకెళ్తే ఆ దిశలో వెళ్తుంటది కదా. మరి మీరు వక్తగా శ్రోతని ఏ దిశలో పంపిస్తున్నారు? యూ షుడ్ సెండ్ ఇన్ ఏ రైట్ డైరెక్షన్. దీన్ని నేను డిఫరెంట్ వే వి సే టేక్ అవేస్ ఉంటాము. TAKE టేక్, AWAY. మీరు ఒక అరగంట సేపు టైం శ్రోత మీది వినడానికి సమయాన్ని అతను ఇన్వెస్ట్ చేసినప్పుడు, స్పెండ్ చేసినప్పుడు, మీరు దానికి న్యాయం చేకూర్చాలి కదా. హీ షుడ్ గెట్ సంథింగ్ అవుట్ ఆఫ్ యువర్ టాకింగ్, ఆర్ యూ జస్ట్ టాక్ సమ్ నాన్ సెన్స్ అండ్ గో. ఇట్స్ ఎ సిన్. దానికి పాపానికన్నా ఒక మెట్టు కూడా తక్కువ కాదు. మీకు పరిపూర్ణమైనటువంటి కంటెంట్ మీద కమాండ్ లేనప్పుడు కానీ, మీకు చెప్పాలనేటువంటి తపన లేకపోతే కూడా, వాట్ వి సే ప్రొఫెషనల్ అప్రోచ్, ప్రొఫెషనలిజం, అంకిత భావం లేకపోతే డోంట్ ఎంటర్ దట్, నాట్ ఓన్లీ పబ్లిక్ స్పీకింగ్, డోంట్ ఎంటర్ దట్ ప్రొఫెషన్. మీ వృత్తి, మీ ప్రవృత్తికి ఎక్కడైతే వీలైనటువంటి వృత్తి ఉంటుందో అదే చేయండి. మీరు ఫోర్స్ బుక్ లో యూ నీడ్ నాట్ కమ్ టు పబ్లిక్ స్పీకింగ్. కానీ GPS లెవెల్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ మనిషి అన్న ప్రతి వాడికి అవసరం. వాళ్ళ రెస్పెక్టివ్ ప్రొఫెషన్ లో కూడా పబ్లిక్ స్పీకింగ్ లేకుండా, కొంతమంది ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రోవర్ట్, చాలా విషయాలు ఉన్నాయి. కొంతమందికి నోట్లో నుంచి మాట రాదు, లోపల తెలివి ఎక్కువ ఉంటుంది. కానీ కొంత మాట్లాడడం కూడా మనకి దైనందిన జీవితంలో అవసరం. సో ఎలిమెంటరీ లెవెల్, అందుకే మనకి ఇంపాక్ట్ వాళ్ళ స్లోగన్ కూడా ఇంటికొక స్పీకర్, ఊరికొక ట్రైనర్. ఇట్స్ ఎ గుడ్ థింగ్. మన దేశంలో ఉండే 137 కోట్ల జనాభాకి ఎంత చేసినా కూడా ఇట్ ఈస్ ఏ స్మాల్ థింగ్. చాలా రెవల్యూషన్స్ వచ్చాయి. నాకు తెలిసి 1974-75 ఆ ప్రాంతంలో ఈనాడు పేపర్ స్టార్ట్ అయింది. ఫస్ట్ బిగ్ అంటే పాపులర్ వెర్నాకులర్ పేపర్. అంతకుముందు కొన్ని మా చిన్నప్పుడు గోల్కొండ పత్రిక అని ఒకటి ఉండేది. ఆ తర్వాత అవన్నీ క్లోజ్ అయిపోయినాయి అనుకోండి. దానివల్ల ఇంగ్లీష్ రాని వాళ్ళకి చాలా మందికి కూడా ఈ తెలుగు పేపర్ రావడం చేత సామాన్య జ్ఞానము, జనరల్ నాలెడ్జ్ పెరిగింది. కానీ దానివల్ల డబుల్ ఎడ్జ్లో అయిపోయింది. ఇంకో నష్టం ఏంటంటే, తెలుగులో వార్త వచ్చింది కాబట్టి ఇంక నేను ఇంగ్లీష్ రాక్కర్లేదు అనేటువంటి దాంట్లో ఉండదు. నో, నేను ఇందాక నీకు SBI ఉద్యోగం అని చెప్పాను. దాంట్లో 2 లెవెల్స్లో, ప్రిలిమినరీ అండ్ ఫైనల్ ఎగ్జామ్స్లో కూడా టెస్ట్, ఇంగ్లీష్ టెస్ట్ ఇస్ దే. లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంది, ఇంగ్లీష్ టెస్ట్ ఉంది. సో నేను చెప్పిన పాయింట్ వచ్చింది కదా. అంటే 5 లాంగ్వేజెస్లో 2 లాంగ్వేజెస్ వచ్చాయి, ఇంగ్లీష్ అండ్ లోకల్ లాంగ్వేజెస్ వేర్ యూ ఆర్ గోయింగ్ టు వర్క్. మిగిలిన నేను స్ట్రెంత్ కోసం చెప్పాను. నేషనల్ లాంగ్వేజ్ రావాలి. మీరు ఇండియా, మీరు భారతీయులు లేనప్పుడు భారతదేశం ఎక్కడైనా కూడా మీ షుడ్ నో హిందీ. మీరు ఇక్కడ హైదరాబాద్లో మాట్లాడక్కర్లేదు, ఎక్కడ అవసరమో అక్కడ మాట్లాడాలి. సంస్కృతం ఎందుకంటే అది మాతృక అనే భాషలకు కాబట్టి దట్ యూ షుడ్ నో. సో ABCD డైరెక్షన్ ఇవ్వగలగాలి. తప్పు మార్గంలో నడిపించే దిశలో మీది ఉండకూడదు. కొంతమంది అట్లా భట్కానా అంటారు హిందీలో, అంటే వెజిటల్ వేయించారు అంటే వాళ్ళకేదో ఐడియాలజీ ఉంటే అది జనం మీద తోస్తుంటారు. దట్ ఈస్ వెరీ బ్యాడ్. మీకు పర్సనల్గా మీకు ఏ పొలిటికల్ ఐడియాలజీ కానీ రిలీజియస్ ఐడియాలజీ ఏదైనా మీరు ఉండొచ్చు, దాన్ని పబ్లిక్ స్పీకింగ్లో తీసుకురావద్దు. యూ షుడ్ బి సైలెంట్ ఆన్ ఇట్, యూ షుడ్ బి న్యూట్రల్ ఆఫ్ ఇట్. మీరు ఎంతసేపు కంటెంట్, టాపిక్ దానికే సీమితమై ఉండాలి. అక్కడనే ఈదుకోవాలి. మీరు మీ లిమిట్స్ దాటి పోకూడదు. దట్ ఈస్ వన్ థింగ్. ద లాస్ట్ ఈజ్ ఎవాల్యుయేషన్. అదర్వైజ్ దీన్ని మనము F అనే దాంతో ఫీడ్బ్యాక్ అంటాం. ఫీడ్బ్యాక్ ఉండాలి. ఫీడ్బ్యాక్ ఉంటేనే సర్కిల్ కంప్లీట్ అవుతుంది. నేను జనరల్గా బ్యాంకులోనే 4 years ట్రైనింగ్ సిస్టంలో పనిచేశాను. నా రిటైర్ అయ్యేప్పటికి 2013లో.
ఆ తర్వాత నేను చిన్నప్పుడు కూడా నా డిగ్రీ చదువుతున్న రోజుల్లో కూడా పాకెట్ మనీ ఎర్న్ చేయడానికి, దో we are not that poor, my father was able to support all our education expenses, but still for my own satisfaction I used to give tuitions. 10th class 9th class intermediate లో MPC మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చదివే వాళ్ళకి I used to give coaching those days. ముగ్గురు పిల్లలకి నేను 1 year ట్యూషన్ చెప్తే ఇంటర్మీడియట్ కి I used to get 100 rupees per month, 33 per head, ఇంకో 1 rupee వాడే కలుపుకునేసి 100 rupees I used to get. 100 rupees I am talking about the 1973, 74, 100 rupees a very good amount those days. Yeah, I am concluding. Is it మీరా పని చేయొచ్చు అంటే ట్యూషన్స్ చెప్పడం మూలాన మీ పబ్లిక్ స్పీకింగ్ అంటే చిన్న గ్రూప్ లో స్పీకింగ్ పెరుగుతుంది. డైనింగ్ టేబుల్ మీద చెప్తే ఇంకో కొంచెం లార్జ్ గ్రూప్, మిర్రర్ ముందర చెప్తే మీకు రిహార్సల్ కింద వస్తుంది. సో దిస్ వే యూ నీడ్ టు ఇంప్రూవ్. ఎవాల్యుయేషన్ ఫీడ్బ్యాక్ అని ఉండాలి. నేను ఎక్కడైనా స్పీచ్ చెప్పేటప్పుడు పార్టిసిపెంట్స్ యొక్క లిస్టు వాళ్ళ ప్రొఫైల్స్ తీసుకుంటాను. నేను నార్మల్గా ఎంప్లాయర్స్ ట్రైనింగ్ కాలేజీలో ఎక్కువ చెప్పుకుంటాను. బిఫోర్ కరోనా ఈవెన్ నౌ జూన్లో ఐ విల్ కలెక్ట్ ద దేర్ థింగ్. దాంట్లో వాళ్ళ ఏజ్, క్వాలిఫికేషన్, వాళ్ళ పొజిషన్ అంటే ఏ గ్రేడ్ లో ఉన్నారనేసి అది స్పీకర్ గా నాకు ఐ విల్ బి ఏబుల్ టు అంటే నేను ప్యాటర్న్ సెట్ చేసుకుంటాను. అంటే ఈ ఏజ్ గ్రూప్ ఇది, ఈ క్వాలిఫికేషన్, ఈ పొజిషన్ ఉన్నారు కాబట్టి నేను ఆ రకంగా చెప్పాలి అనేది ఐ విల్ సెట్ చేసుకుంటాను. దెన్ ఫీడ్బ్యాక్ ఆల్సో. ఫీడ్బ్యాక్ ఐ విల్ బి ఆస్కింగ్. సెషన్ అయిన తర్వాత 2-3 days ఆర్గనైజ్ ఫోన్ చేసి వాట్ ఈస్ ద ఫీడ్బ్యాక్ అనేసి ఫీడ్బ్యాక్ వస్తుంది. ఫీడ్బ్యాక్ని బట్టి ఏంటంటే మనము ఇంప్రూవ్ చేసుకోవడానికి కానీ కరెక్ట్ చేసుకోవడానికి కానీ ఆల్వేస్ ఇంప్రూవ్మెంట్ ఉండకపోవచ్చు, బట్ మాడిఫికేషన్ అంటాం. కరెక్షన్, మాడిఫికేషన్, ఇంప్రూవ్మెంట్ ఏదో ఒకటి చేసుకోవడానికి వీలవుతుంది. సో ఐ విల్ స్టాప్ హియర్. నేను నాన్ స్టాప్ 3 గంటలు మాట్లాడగలను ఇన్ వన్ గో. నేను మాట్లాడగలను కదా అనేసి వినేవాళ్ళకి భరించే ఓపిక ఉండాలి కదా. However, the speaker is good and we have time limit. And again at 8 o'clock, 8 to 9 ఇదే ఇంపాక్ట్ గ్రూప్ లో ఇంకో EPS లో I have to speak on a different subject called acronyms. సో మా ఇక్కడ మనకి 6 to 7 ఉంటుంది. సో బ్రహ్మయ్య గారు 6 కొంచెం ఎర్లీ అన్నారు సార్, 7కి స్టార్ట్ చేద్దామంటే 7 to 8 నెక్ టు నెక్ ఉంటుంది కదా. నేను మధ్యలో కాస్త బ్రేక్ తీసుకొని నీళ్ళు టీయో తాగాలి కనుక I said 6:30 నుంచి మనం చేద్దాం అనుకున్నాము. సో 6:30, 6:35 we have done it. Is more than an hour. I will stop at this point. Another 10 minutes, so 5-10 minutes. If you have any questions, organizers మీ behalf లో organizers కానీ మీరు వాళ్ళు అన్మ్యూట్ చేస్తే మీరు కానీ యూ కెన్ పుట్ ఎనీ క్వశ్చన్స్ టు మీ. ఇప్పుడు క్వశ్చన్స్ లేని వాళ్ళు నా ఫోన్ నెంబర్ ఉంది కాబట్టి తర్వాత అయినా కూడా యూ కెన్ టాక్ టు మీ. అబ్సల్యూట్లీ నో ఇష్యూ. సో ఐ విల్ స్టాప్ హియర్. నమస్తే, బాయ్. డన్ సార్. నవీన్ గారు, బ్రహ్మయ్య గారు, let me see any questions. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అద్భుతమైన సమయాన్ని మాకు కేటాయించి అంశంతో పాటు మీ అనుభవాలను కూడా రంగరించి మాకు చాలా చక్కటి సెషన్ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా సార్ ఎలాంటి డౌట్ ఉన్నా మీ జీవితంలో కానీ సబ్జెక్ట్ పైన కానీ ఏ డౌట్ ఉన్నా, సార్ ముందే చెప్పాను, సార్ ఒక నడిచే లైబ్రరీ, ప్రతి అంశాన్ని వారు చెప్తారు. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకోవచ్చు. ఇలాంటి సందర్భాలు మనకు చాలా తక్కువగా దొరుకుతుంటాయి. ప్రతి ఒక్కరు మాట్లాడే ప్రయత్నం చేయండి. స్ట్రైట్ క్వశ్చన్ అడగండి. స్ట్రైట్ క్వశ్చన్, మీకు ఏదైతే డౌట్ ఉందో ఆ క్వశ్చన్ అడిగే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే నేను అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్. రమణ గారు, సత్యనారాయణ గారు, రామ్మోహన్ గారు, సురేష్ గౌడ్ గారు, రామిరెడ్డి గారు, ప్లీజ్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్. సార్ విల్ క్లియర్. వెంకట్ ప్రసాద్ గారు, ప్లీజ్ అన్మ్యూట్ యూ సార్. బ్రహ్మయ్య గారు, మీరు హోస్ట్ ఉన్నారు, ఒకసారి వాళ్ళకి అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి. హోస్ట్ మీరే ఉన్నారు సార్? లేదు సార్, మీరు క్లైమ్ అయింది మళ్ళీ.
ఓకే సార్ అక్కడ సెట్టింగ్ చేంజ్ చేయండి. సెట్టింగ్ చేంజ్ చేస్తే వాళ్ళకి అన్మ్యూట్ ఆప్షన్ వస్తుంది. ఓకే జితేందర్ భాయ్. సార్ చూడండి సార్ ఇప్పుడు. ఓకే రైట్ సార్. రాలేదు సార్ ఇంకా. జితేందర్ గారు మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చండి. అన్నా నమస్తే అన్నా. హలో హలో ఆల్ అన్మ్యూట్ సార్. ఓకే సార్ చెప్పండి. ఓకే సార్ నమస్తే సార్. నమస్తే సార్ చెప్పండి సార్. రామన్నర్ సార్ మీ అనుభవాన్ని మాతోటి పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని కూడా మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. మీరు ఎంతో బాగా చెప్పారు సార్. అయితే సార్ నాకు భాష మీద పట్టు లేదు, ఒకటి పెద్దగా చదువుకోలేదు. అయితే నేను ఏ బుక్స్ చదివితే నేను ఇంప్రూవ్మెంట్ చేసుకోగలను అనేది కొంచెం 2 విషయాలు చెప్తే నేను రాసుకుంటాను సార్. నేను చెప్పిన దాంట్లోనే ఉంది. డైలీ న్యూస్ పేపర్ చదవండి నంబర్ 1. ఓకే సార్. తెలుగు ఫాలోడ్ బై ఇంగ్లీష్ సార్. డైలీ కనీసం ఒక అరగంట. మీరు స్టార్టింగ్ లో 15-20 నిమిషాల నుంచి స్టార్ట్ చేయండి. దాన్ని ఒక గంట వరకు, ఒక 1 ఇయర్ లోపల ఒక 1 అవర్ లెవెల్ కి తీసుకెళ్ళాలి. ఒకసారి అలవాటు అయిపోతే యూ కెనాట్ బి వితౌట్ రీడింగ్ ఇన్ న్యూస్ పేపర్. నంబర్ 2, మీకు ఏ కంటెంట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ కంటెంట్ కి సంబంధించినటువంటి పుస్తకాలు మీరు చదవండి. సరే సార్. స్టోరీ బుక్స్ కానీ లేకపోతే ఎవరైనా బయోగ్రఫీస్ కానీ చదవండి. థ్యాంక్ యూ సార్. సార్ నా పేరు ఇందు రమణ అండి. సార్ నమస్తే. నమస్తే చెప్పండి సార్. నా పేరు ఇందు రమణ అండి, నేను రైటర్ని. అయితే కంటెంట్ మాట్లాడుతున్నప్పుడు మనం సబ్జెక్ట్ మాట్లాడగలం, కానీ మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం కాకుండా ఇంకో విషయానికి వెళ్ళిపోతుంటది. అది కంట్రోల్ చేయడం ఎలాగ? అర్థమైంది. మీకు క్యూ కార్డ్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంది, CUE క్యూ కార్డ్ అని. లేదా మీరు ఇలాంటి పేపర్స్ మీద బుల్లెట్ పాయింట్స్ రూపంలో మీరు పెట్టుకోండి. అంటే యూ విల్ బి ఇన్ ద ఫ్రేమ్. ఫస్ట్ పాయింట్ అయిపోయిన తర్వాత సెకండ్ పాయింట్. అంటే మీరు ఈ అజెండా, అదర్వైజ్ మీకు మీటింగ్స్ లో ఎట్లయితే అజెండా ఉంటుందో, మీరు అజెండా దాటిపోకుండా ఉండడానికి దిస్ విల్ హెల్ప్ యూ. మీరు ఒక పాయింట్ చెప్పారండి, మీరు 5 పాయింట్లు రాసుకున్నారు. ఐఎమ్ టెల్లింగ్ ద ఎగ్జాంపుల్. ఫస్ట్ పాయింట్ ఇక్కడ దీని ప్రకారంగానే స్టార్ట్ చేశారు. మీరు ఫస్ట్ పాయింట్ నుంచి బయటకు వెళ్ళిపోయారు, ఫ్రేమ్ లో నుంచి బయటకు వెళ్ళిపోయారు, లోపలికి రావట్లేదు. ఒక 5 నిమిషాలు కాగానే ఇటు చూడండి. అంటే మీరు 5 పాయింట్స్ రాసుకుంటే మీకు ఇచ్చిన టైం 30 నిమిషాలు అయితే 6 నిమిషాలు ఒక్కొక్క పాయింట్ ఉజ్జాయింపుగా 1-2 నిమిషాలు అటు ఇటు. సో ఫ్రేమ్ లో ఉండడానికి మీకు స్వాభావికంగా మీ బాడీలోకి అది జీర్ణమయ్యే వరకు యూ టేక్ ఏ సపోర్ట్ ఆఫ్ ఏ ఎక్స్టర్నల్ డాక్యుమెంట్ అండ్ కీప్ విత్ యూ. ఓకే ఓకే ఇంకా సార్ ఎనీబడి? మీరు తర్వాత కూడా నాతో మాట్లాడుతూ ఎనీ టైం. నేను ఐఎమ్ ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంపాక్టియల్. సో ఎనీ టైం యూ కెన్ టాక్ టు మీ, నో ఇష్యూ. సార్ గుడ్ ఈవినింగ్ సార్. రామ్మోహన్ సార్, మా అభ్యర్థుల మేరకు మా గ్రూప్కి వచ్చి మా గ్రూప్ లో మంచి సార్ మీ అనుభవాలు, మీ జీవిత సారాంశాన్ని అంతా ఒక మోసలో పోసి చాలా సింపుల్ గా జీవితానికి ఒక మంచి బాట, నేర్చుకునే విధానం, ఎలాంటి ఆలోచనలు ఉండాలి, ఎలాంటి విషయాలని ఎలా రిసీవ్ చేసుకోవాలి, రిసీవ్ చేసుకున్న తర్వాత ఎస్టిములేట్ చేసుకుని ఎలా రీప్రొడ్యూస్ చేయాలి, రీప్రొడ్యూస్ చేయడానికి కావాల్సినటువంటి రీసోర్సెస్ న్యూస్ పేపర్ నుంచి, మన ఎదురయ్యేటువంటి సన్నివేశాల నుంచి మనం అర్థం చేసుకొని, ఇప్పుడు ఆఖరిగా చెప్పిన మాట క్యూ అంటే మనం అందరం మాట్లాడతాం కానీ కంట్రోల్ లేకుండా ఒక మాట మాట్లాడుతూ స్విచ్ ఓవర్ అయిపోయి ఇంకొక మాటకి వెళ్ళి అక్కడి నుంచి ఇంకొక దానికి వెళ్ళడం అనేది చాలా ఎక్కువ మంది వ్యక్తులకు జరుగుతుంది. అది అలా కాకుండా ఒక క్రమ పద్ధతిలో ప్రణాళికాబద్ధంగా ముందే ఒక సిస్టమేటిక్ గా రాసుకుంటే ఖచ్చితంగా మనకి భయము ఉండదు, కంటెంట్ మీద అవగాహన ఉంటుంది, ప్రజెంటేషన్ మీద అవగాహన ఉంటుంది, ఏ డైరెక్షన్ లో చేస్తాము, ఏ డైరెక్షన్ లో మనం చెప్తున్నాము, అది విన్నటువంటి వాళ్ళతో పాటు మనం ఇచ్చినటువంటి డైరెక్షన్ ని ఎంతవరకు వాళ్ళు ఇంటికి వరకు తీసుకెళ్తారు అనేటువంటి విషయాల మీద మీరు ఇచ్చినటువంటి వివరణ ఒక ఎన్సైక్లోపీడియా. ఎందుకంటే మీ జీవిత అనుభవాలు ఎదురైనవి కాబట్టి ఇవి పుస్తకాల్లోనూ ఇంకో చోట దొరకవు. నిజంగా మేము ఈ మాటలు విన్నందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రసాద్ రెడ్డి గారు,
లీవ్ సార్, యూ కెన్ సార్. I can leave now. Thank you because 8 ధన్యవాదాలు o'clock సార్. again I should- ధన్యవాదాలు, మీకు వేరే మీటింగ్ ఉంది కాబట్టి Yeah. ధన్యవాదాలు సార్. యూ కెన్ లీవ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. Thank you. థ్యాంక్ యూ సార్.